నమస్తే వికాస్. బాగున్నారా సార్? ఓ ఫైన్, థ్యాంక్ యూ. సార్ ఇప్పుడు ఎలక్షన్స్ టైం కదా, ఓటేసే ముందు ఏమేమి దృష్టిలో పెట్టుకొని ఓటేయాలి అనేది ముఖ్యంగా మాట్లాడదామని అనుకున్నాం సార్. అండ్ ఇప్పుడున్న ఎలక్షన్ ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్కి క్రూషియల్ అనిపిస్తుంది. ఎందుకంటే చాలా పెయిన్తో విభజన అనేది జరిగింది. గత 10 సంవత్సరాల్లో మనం ఎలాంటి ప్రయాణం చేసాం ఒక్కొక్క రంగంలో కావచ్చు, ఎంతవరకు మన ఆశలను అచీవ్ చేసుకున్నాం, ముందు మన దారి ఏంటి, అండ్ దానికి ఏ నాయకత్వం అయితే ముందుకు తీసుకెళ్ళగలుగుతారు అనుకుంటున్నారో దాని గురించి మాట్లాడదాం అనుకున్నాం సార్. బికాస్ మీరు చెప్పింది వాస్తవం. ఈ ఎలక్షను ఆంధ్రప్రదేశ్కి కాదు, దేశానికి కూడా డిఫైనింగ్ ఎలక్షన్. ఎనీ గవర్నమెంట్, ఎలాంటి ప్రభుత్వం అయినా సరే, చాలా కష్టమైనటువంటి ప్రక్రియ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి, ఒక కుటుంబం కానీ, ఒక మనిషి కానీ, ఒక సమాజం కానీ ఈ పూట అర్జెంటుగా నాకు ఏదో పొందాలని కోరుకుంటాం. మనకు కూడా టీవీ చూడాలని ఉంటుంది, లేకపోతే సరదాగా వీడియో గేమ్స్ ఆడుకోవాలని ఉంటుంది, ఆ పూట సినిమాకి వెళ్ళాలని ఉంటుంది, ఎంజాయ్ చేయాలని ఉంటుంది, తప్పేం లేదు. కానీ క్రమశిక్షణ బాధ్యత ఉన్న కుటుంబాలు ఏం చేస్తాయి? మీ ఎంటర్టైన్మెంట్కి, మీ లీజర్కి దాని టైం దానికి ఉన్నది, కానీ సరైన టైంలో నిద్రపోవాలి, మరి వ్యాయామం చేయాలి, ఎక్సర్సైజ్ కావాలి, మరి స్టడీ కావాలి, నేర్చుకోవాలి. లేకపోతే రేపొద్దున భవిష్యత్తు కష్టం అవుతుందని చెప్పని మన చిన్నప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తారు. చిన్నపిల్లలు తల్లిదండ్రులు కొంచెం చెప్పిన మాట వినకపోతే, మరి నేను వీడియో గేమ్స్ ఆడుకోవాలని చెప్పంటే వద్దు, ఆడుకోవద్దని చెప్తే ఐ హేట్ యూ డాడీ అని చెప్పని తలుపు మూసేస్తారు. మన ప్రతి కుటుంబంలో చూస్తుంది, మానవ సహజం అది. కానీ పేరెంట్స్ ఏం చేస్తారు? లాంగ్ టర్మ్ పిల్లల భవిష్యత్తు కోసం చేస్తారు. పిల్లలకి ప్రేమ ఉంది, తల్లిదండ్రుల ప్రేమ విషయంలో ఎవరికి అనుమానం లేదు, పిల్లలు పూర్తిగా తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉన్నారు, జన్యు సంబంధం ఉంది కాబట్టి నడుస్తుంది. ఒక సమాజం కూడా అంతే. ఒక కుటుంబానికి ఏ రూల్స్ వర్తిస్తాయో సమాజానికి కూడా అంతే. నేను అప్పు చేసి పప్పు కొడుతున్నట్టయితే, ఈవేళ అవసరం కోసం, ఈవేళ ఆడంబరం కోసం నేను అప్పులు చేసేస్తే డబ్బంతా ఇవాళ ఖర్చు పెట్టేస్తే, ఆ అప్పుల భారం మన పిల్లల మీద పడితే, ఆస్తులు పెంచకుండా అప్పులు చేస్తే కనీసం అప్పుల మేరకు ఆస్తులు పెరిగినాయి అనుకోండి, ఆ పిల్లలకి భారం అనిపించదు. ఆస్తుల నుంచి ఆదాయం వస్తుంది, ఆస్తుల నుంచి మీకు వెల్త్ వస్తుంది. అలా కాకుండా ఆస్తులు పెంచకుండా, ఆదాయాన్ని పెంచకుండా అప్పు చేసి పప్పు కొట్టి తింటే ఆ పిల్లల భవిష్యత్తు నరకం అవుతుంది. వాళ్ళు పెరగాల్సింది మనకంటే, మన తర్వాత తరం వాళ్ళు పెరగాల్సిందిపై మనకంటే కింద కడతారు. మన దేశంలో, మన సంప్రదాయంలో ఏ తల్లిదండ్రులు కూడా పిల్లలు మనకంటే తక్కువ ఉండాలని కోరుకోరు. పాశ్చాత్య దేశాల్లో పెద్దగా దాని గురించి పట్టించుకోరు మనతో పోలిస్తే. అందుకనే ఇటీవల కాలంలో అమెరికా లాంటి దేశాల్లో ఏంటంటే యంగ్ పీపుల్లో మొట్టమొదటిసారిగా ఒక 50-60 ఏళ్లలో మా తండ్రులు తల్లుల తరం కంటే మా తరంలో మేము తక్కువ ఉంటాము అన్న భయం ప్రవేశించింది. ఇప్పటిదాకా అది లేదు. గత 50 ఏళ్లలో గ్యారంటీగా మా ముందు జనరేషన్ కంటే మా జనరేషన్ హ్యాపీగా ఉంటుంది, ఆదాయాలు పెరుగుతాయి, జీవితం సంతోషంగా ఉంటుందని నమ్మకం ఉండేది. మొట్టమొదటిసారిగా ఆ నమ్మకం తగ్గింది. డొనాల్డ్ ట్రంప్ పెరగడానికి కారణం కూడా ప్రధానంగా అది. ఆ తండ్రుల తరం కంటే మా తరంలో మా బతుకు మరింత కష్టంగా ఉంటుందన్న భావన ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళందరూ చాలా కసితో ఉన్నారు. మన సమాజం అలాంటిది కాదు. మన సమాజం ప్రాణం పోయినా సరే, నిరుపేద తల్లిదండ్రులైనా సరే, వాళ్ళు త్యాగాలు చేసి పిల్లల్ని పెంచాలి తప్ప పిల్లల బతుకులు నాశనం చేసి తల్లిదండ్రులు జలసాలు చేయడం మన సమాజంలో అది సంస్కృతి కాదు. మరి మన ప్రభుత్వం అట్లా చేస్తే ఎట్లాగా? కాబట్టి రాజకీయంలో, అందులో భేద దేశంలో, ప్రజాస్వామ్యంలో, పక్కన భేద దేశం, మరో పక్కన ప్రజాస్వామ్యం, అత్యంత క్లిష్టమైన ప్రక్రియ ఏంటంటే ఈ తాత్కాలికమైనటువంటి తాయిలాలు ఇస్తేనేమో మీకు ఓటు పడుతుంది, ప్రజల ఆకర్షణ ఉంటుంది, ప్రజల మద్దతు ఉంటుంది. కానీ సమాజం దీర్ఘకాలంలో నాశనం అవుతుంది, వచ్చే తరం నాశనం అవుతుంది. పూర్తిగా దీర్ఘకాలం గురించి ఆలోచిస్తే మరి ఈవేళ అవసరం తిరగకపోతే జనం ఎదురు తిరుగుతారు, ఓటు పోతుంది, రాజకీయంగా ప్రభుత్వం నడపలేరు. ఈ రెంటిని సమన్వయం చేయటం అత్యంత కీలకమైన ప్రక్రియ. దానిలో ఈవేళ జాతీయ స్థాయిలో కానీ, రాష్ట్రంలో కానీ కొన్ని పార్టీలు, కొన్ని ప్రభుత్వాలు, కొందరు నాయకులు పూర్తిగా విఫలం అవుతున్నారు. ఇంతవరకు ఈ దేశంలో కొంత ప్రయత్నం జరిగింది. ముఖ్యంగా 1991 నుంచి దేశంలో ఆర్థిక ప్రగతి కావాలి, తాత్కాలికమైన సంక్షేమం చూస్తూనే పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, ఆర్థిక ప్రగతి, సంపాదన పెరగటము, ఆదాయాలు పెరగటము కావాలని చెప్పిన విషయంలో పెద్దగా తేడాలు లేవు. 2004లో వాజ్పేయి ప్రభుత్వం అనుకోకుండా ఓడిపోయింది. ఆనాడు పత్రికల్లో కానీ, లేకపోతే పండితులు కానీ, మరొకళ్ళు కానీ, విశ్లేషకులు కానీ ఎవరో కూడా వాజ్పేయి ప్రభుత్వం ఓడిపోతుంది అనుకోవాలి. గ్యారంటీగా నెగ్గుతున్నారు అనుకున్నాను, ఆ మటనే గ్యారంటీగా నెగ్గుతారనుకున్నాను. అనూహ్యంగా కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ వచ్చినా కూడా మౌలికమైన అభివృద్ధి నమూనా,
దేశ ఆర్థిక ప్రగతి ఉండాలి, ఆర్థిక క్రమశిక్షణ ఉండాలి విషయంలో పెద్ద తేడాలు లేవు. ఎందుకంటే మన్మోహన్ సింగ్, అట్లాగే మరి మోంటెక్ సింగ్ ఆలువాలియా, మరి రంగరాజన్, మన రాష్ట్రానికి గవర్నర్గా పనిచేసినట్టు రంగరాజన్ ఆర్థికవేత్త, మరి చిదంబరం ఆర్థిక మంత్రిగా, ఇప్పుడు ఆయన పూర్తిగా పంథా మార్చుకున్నాడు ఆయన. వీళ్ళంతా కూడా గట్టిగా పట్టుబట్టి ఆర్థిక వ్యవస్థ నిలబెట్టాలి, ప్రగతికి దోహదం చేయాలి, ఆర్థిక సంస్కరణలు కొనసాగించాలి, నేషనల్ ప్రభుత్వం మొదలుపెట్టిన సంస్కరణ కొనసాగించాలని ఒక దానిలో ఏకాభిప్రాయం ఉన్నది. ఇప్పుడు ఏమైందంటే దేశంలోనూ ఆ ఏకాభిప్రాయం తగ్గిపోయింది. ఆర్థిక ప్రగతి అనేది అక్కర్లేదు, అర్జెంటుగా తాత్కాలికమైన సాయం చేయటమే మా లక్ష్యం అని చాలా బహిరంగంగా ప్రకటిస్తున్నారు. రేపు పొద్దున దేశం అయిపోయినా మాకు లెక్కలేదు, అసలు డబ్బులు ఎక్కడున్నాయి, ఎంత ఉన్నాయి, రేపు పొద్దున పిల్లల మీద భారం ఎంత పడుతుందని ఆలోచన లేదు. కొన్ని రాష్ట్రాల్లో అది మరింతగా శృతి మించి ఆర్థిక ప్రగతి అక్కర్లేదు మాకు, అద్భుతంగా పంపిణీ చేస్తాము, సంక్షేమం బ్రహ్మాండంగా పంచుతాము, అసలు ఎవడన్నా అభివృద్ధి అంటే మక్కలు ఎరగొడతామనే పరిస్థితి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ఆకోవకి చెందుతుంది. రెండు రకాలుగా నష్టపోవటం, రేపు పొద్దున గురించి ఆలోచించేది లేదు. ఎవరన్నా వివిధ కారణాల వల్ల పెట్టుబడి పెడదాము, సంపద పెంచుదాము, ఉపాధి కల్పిద్దామంటే వాళ్ళకి ప్రోత్సాహం లేదు, కొన్ని సందర్భాల్లో నిరుత్సాహం కూడా. ఇది ఖచ్చితంగా ఒక డిఫైనింగ్ ఎలక్షన్. ఈ పంథాన్ని ఎన్నుకున్నట్టయితే భవిష్యత్తు అంధకారమే. మనం దీన్ని కులాలు వర్గాలుగా చూస్తే లాభం లేదు, పార్టీలు ఏముంది, మా మనిషి ఇక్కడ ఉంటాడు, రేపు పొద్దున ఆ మనిషి ఇంకో పార్టీలో చేరతాడు. 6 నెలల క్రితం ఏ పార్టీలు ఉన్నారో ఇవాళ ఇంకో ఏ పార్టీలు ఉన్నారో అంతా దేవుడి కనుక. కాబట్టి పార్టీలను గురించి వదిలేద్దాం, ఎందుకంటే పోటీకి దిగేవాళ్ళు ప్రతి రాష్ట్రంలో ఒక సీటుకి 2-3 ఉంటారు. వాళ్ళు అవసరాన్ని సందర్భాన్ని బట్టి ఈ పార్టీలో ఆ పార్టీలో చేస్తారు. వాళ్ళకేమీ పెద్ద వాళ్ళు అగ్నాస్టిక్, వాళ్ళకేం పెద్దగా ఈ పార్టీ ఉండాలి ఆ పార్టీ ఉండాలి, వాళ్ళకి పదవులు కావాలా, ఏదో ప్రజాజీవనంలో ఉండాలా, దానికి ఏది అవకాశం వస్తే దానికి వెళ్తారు. కాబట్టి పార్టీలు పెద్ద ముఖ్యంగా అనుకోకూడదు. కానీ ఏ పంథాన్ని అనుసరిస్తున్నారు, భవిష్యత్తుని పదిలపరుస్తున్నారా, రేపు పొద్దున మన బిడ్డల బతుకులు మనకంటే బాగుంటాయా, లేకపోతే అప్పు చేసి పప్పు కూడి చేసి మన డబ్బుతో, ఇది మన డబ్బు, అది నాయకుల డబ్బు కాదు, పార్టీల డబ్బు కాదు, మన డబ్బు మనకి పందారం చేసి అప్పుల భారం మన మీద పెట్టి రేపు పొద్దున నడ్డి విరిచేసి భవిష్యత్తు లేకుండా చేసి మరి రాష్ట్రం దేశం సర్వనాశనం అయితే ఎవరు బాగున్నట్టు? శ్మశానం నెలకొంటారా? కాబట్టి ఇవాళ కులాలు కాదు, పార్టీలు కాదు ముఖ్యం. మనం అంతసేపటికి కులాల జంజాట్లు ముఖ్యం. ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు కులాలకు వ్యతిరేకంగా పోరాటం జరిగిన రాష్ట్రంలో, ఒకప్పుడు హేతువాద ఉద్యమాలు అదే పనిగా వచ్చి చాలా ఆలోచన పెంచే ప్రయత్నం చేసిన రాష్ట్రంలో ఇప్పుడు ప్రతి నీ కులం ఏంటి, మీ కులం ఏంటి, చివరికి సినిమా యాక్టర్ల గురించి మాట్లాడేటప్పుడు కూడా సినిమా అభిమాన సంఘాల్లో కూడా మా కులం నాయకుడికి, ఆ హీరోకి అభిమాన సంఘం వేరు, ఆ కులం వాడికి వేరు, మా కులం వాడి చెత్త సినిమా అయినా కూడా వాడికి అదే పనికి దండలు వేస్తాం, ఇంకో కులం వాడి బ్రహ్మాండంగా చేసినా కూడా తక్కువ వేస్తాం. ఇలాగా ఒక ఉన్మాదంలో నింపేశాం. కానీ దీని నుంచి బయటపడాలి. మనకు కావాల్సింది మన భవిష్యత్తు ఏమిటి, ఏ కులం వాళ్ళైనా సరే మన భవిష్యత్తు ఏమిటి, మన పిల్లల సంగతి ఏమిటి. కాబట్టి ఈ ఎన్నికలో అది తెలుసుకోవాలి, తెలుగు ప్రజలు తెలుసుకోవాలి, దేశ ప్రజలు తెలుసుకోవాలి. నా దృష్టిలో ఈ సమస్య వచ్చే 10-15 ఏళ్ళు ఈ దేశంలో ఉంటుంది. మనం ఈ దేశంలో సామాన్యులందరికీ కూడా నాకు కొంచెం ఓపిక పట్టినట్టయితే, కొద్దిపాటిగా త్యాగం చేసినట్టయితే మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని నమ్మకం కలిగే వ్యవస్థ కావాలి. ఆ నమ్మకాన్ని కలిగించలేకపోతున్నాం. ఒక పక్కన ఆ సమస్య, రెండో పక్కన కొందరు నాయకులు దేశం వెళ్ళకాడైనా పర్లేదు, నాకు అధికారం కావాలి కాబట్టి నేను ఇవాళ అధికారం కోసం ఏదైనా చేస్తాను. ఈ రెండు ధోరణులు మనం ఎదుర్కోవాలి ఇవాళ. సార్, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ కనుక తీసుకుంటే 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణని ఆంధ్రప్రదేశ్ని పోల్చుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంచెం తక్కువ ఉంది, అక్కడ ఇండస్ట్రియల్ ఏరియా కూడా కాదు, అక్కడ సర్వీస్ సెక్టర్లోంచి రెవెన్యూ కూడా చాలా తక్కువ ఉండేది. సో పైగా లోటు బడ్జెట్లో ఉంది. అక్కడ నుంచి నిజంగా అభివృద్ధి మీద చాలా పని జరగాల్సినది ఉంది కదా సార్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇన్వెస్ట్మెంట్స్ కానీ, జాబ్ క్రియేషన్ కానీ, అట్లా ఈ 10 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ ఆ డైరెక్షన్లో ఎంత ముందుకు వెళ్ళిందని మీరు అనుకుంటున్నారు సార్? మీరు అన్నట్టుగా తెలంగాణకు వచ్చిన ప్రత్యేకమైన అవకాశం ఏంటంటే, హైదరాబాద్ మహానగరం అనేది అభివృద్ధి అంతా ఈ నగరంలో కేంద్రీకృతం కావడం చేత, హైదరాబాద్ చుట్టూ భూములు పుష్కలంగా ఉండడం చేత ఒక గ్రీన్ఫీల్డ్ సిటీగా ఆధునిక టెక్నాలజీని ఆకర్షించడం కోసం గ్రీన్ఫీల్డ్ సిటీ వచ్చింది. హైదరాబాద్ నగరంగా, హైదరాబాద్ పేరు అంటున్నాం కానీ కొన్ని వేల ఎకరాల భూమి నగరం చుట్టుపక్కల ఉండటం చేత మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఆ తర్వాత రాజశేఖర గారి ప్రభుత్వం, ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ నాయకుల ప్రభుత్వాలు, ఆ తర్వాత వచ్చిన టీఆర్ఎస్, ఇవన్నీ కూడా ఈ గ్రీన్ఫీల్డ్ సిటీని బాగా అభివృద్ధి చేసి మరి టాలెంట్ని కానీ పెట్టుబడిని కానీ ఆకర్షించారు. దానివల్ల హైదరాబాద్ నగరం ఒక ఆర్థిక కేంద్రమైంది, ప్రభుత్వానికి కామధేనువైంది. తెలంగాణ విభజన సందర్భంలో 14వ ఆర్థిక సంఘం చేసిన అంచనా ప్రకారం 1,16,000 కోట్ల రూపాయల మిగులు
ఒక్క హైదరాబాద్ నగరం నుంచే ఉంది. అంటే ప్రభుత్వానికి వచ్చే పన్నుల డబ్బు నగరం నుంచి, ప్రభుత్వం నగరం మీద పెట్టే ఖర్చు, ఈ తేడా 1,15,000 ఎక్కడ పోతుంది? ఇది గ్రామీణ ప్రాంతాలకి, జిల్లాలకు వెళ్తుంది. అది వరకు 23 జిల్లాలు పంచుకునేవి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 23 జిల్లాలు. అది 10 జిల్లాలకే వెళ్ళడం ఎప్పుడైతే, హైదరాబాద్ మినహాయిస్తే 9 జిల్లాలకు వెళ్ళడం ఎప్పుడైతే జరుగుతుందో, సహజంగానే ఈ 9 జిల్లాలకి సంతోషంగా ఉంటుంది, బడ్జెట్ బాగుంటుంది. మిగులు ఎప్పుడైతే ఉందో చేతిలో డబ్బులు ఆడుతుంటే మీరు ఏదైనా చేసుకోవచ్చు. ఈ హైదరాబాద్ డబ్బు ఎప్పుడైతే అందకుండా పోయిందో ఆంధ్రప్రదేశ్ ఆ మేరకు నష్టపోతుంది. ఖర్చులు ఎక్కువ, ఆదాయం తక్కువ. అందుకనే అంత ఈ రాష్ట్ర విభజనకు వచ్చి అంత గందరగోళం జరిగిన కారణం అదే. సరే, చివరికి ఏ కారణం అన్నా రాష్ట్ర విభజన జరిగింది. అయితే జాతీయ స్థాయిలో ఆనాడు కొన్ని ఏర్పాట్లు చేశారు. అవశేష ఆంధ్రప్రదేశ్ నష్టపోతుంది కాబట్టి, ఇది మొట్టమొదటి రాష్ట్రం మహానగరమైన రాజధానిని కోల్పోతూ, మహానగరము ఆర్థికంగా బాగా సౌష్ఠవంగా ఉన్న ప్రాంతం ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకోవటం మొట్టమొదటిసారి. మీరు జార్ఖండ్ వచ్చినా, లేకపోతే మీకు ఉత్తరాఖండ్ వచ్చినా, లేకపోతే ఛత్తీస్గఢ్ వచ్చినా కూడా వాళ్ళు రాజధానిలో మహానగరంలో ఉన్న ప్రాంతం వాళ్ళు కోరుకోవాలి. ఆ ప్రాంతం వాళ్ళు, వేరే దూరంగా ఉన్న ప్రాంతం వాళ్ళు మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారన్న భావంతో విడిపోయారు. మొట్టమొదటి రాష్ట్రం అట్లాగా. దానికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దానిలో లోక్సత్తా కీలక పాత్ర పోషించింది. ఆనాడు అసెంబ్లీలో నేను చాలా నిర్దిష్టంగా గణాంకాలతో సహా వివరించి ఏమేమి మార్పులు ఎందుకు కావాలి, అవశేష ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరగాలి, ఆ రాష్ట్రం నిలబడాలని ఏం చేయాలని చెప్పని గట్టిగా వాదించాను. అదే ప్రాతిపదికన ఆ చట్టం కూడా వచ్చింది. 2014 నుంచి 2019 దాకా ఖచ్చితంగా ప్రభుత్వం ఆర్థిక ప్రగతి, లేకపోతే ఈ ఉన్న వనరులని ఉపయోగించుకోవటం విషయంలో గట్టి ప్రయత్నాలు చేసింది. నాకు నిజంగా ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా ఒక రాష్ట్రానికి ఆర్థిక వనరులు లేని సందర్భం కనిపించాలి అక్కడ. మౌలిక సదుపాయాలు, మీరు రోడ్లు కానీ, లేకపోతే మరి పోలవరం ప్రాజెక్టుని చాలా వేగంగా పూర్తి చేసే ప్రయత్నం చేయడం కానీ, పెట్టుబడులకు ప్రోత్సాహం ఇవ్వటం కానీ, మరి రాజధాని కానీ అనుకోను, అమరావతి రాజధానిగానే భావించడం, అది కాదు ముఖ్యం. ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ. ఎందుకంటే గ్రీన్ ఫీల్డ్ సిటీ ఏ రాష్ట్రానికి ఉందో, ఏ దేశానికి ఉందో, ఒక అధునాతనమైన నగరం, ప్రపంచంలో ఉన్నటువంటి ఈ టాలెంట్ని, పెట్టుబడిని ఆకర్షించే శక్తి ఎక్కడ ఉందో అక్కడ ఆర్థిక అభివృద్ధి వస్తుంది ఆధునిక యుగంలో. అందుకనే బొంబాయి ఉంది కాబట్టి మహారాష్ట్ర బ్రహ్మాండంగా, అలాగే పూణే ఉంది కాబట్టి, అలాగే బెంగళూరు, అలాగే చెన్నై, అవి లేని రాష్ట్రాలు కష్టం. చివరికి గుజరాత్ కూడా, అహ్మదాబాద్ ఒక పెద్ద మహానగరంగా వెలిసింది. ఇవాళ దేశంలో దాదాపు 50% మార్కెట్ అంతా కూడా 6 నగరాల్లో ఉంది. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్, 6 నగరాల్లో ఉంది. కాబట్టి మహానగరం ఎక్కడైతే ఉంటుందో అత్యాధునిక సదుపాయాలతో అక్కడ పెట్టుబడులు వస్తాయి, అక్కడ ఆర్థికంగా పెరుగుతుంది. కాబట్టి 33,000 ఎకరాలు సుమారుగా అక్కడ పూలు చేసి రైతులంతా కూడా, ఈ రోజుల్లో భూమిని సేకరించడం చాలా కష్టం. కాబట్టి రైతులంతా ముందుకు వచ్చారు, కొంత ముందు చూపుతో. కొంత భూమి పోయినా కూడా పెరిగే విలువ అన్న భూమి మాకు వస్తుంది, ఆ సంపద సృష్టిలో పాలు పంచుకుంటాము, మా ఆస్తుల విలువ పెరుగుతుంది ఉద్దేశంతో ముందుకు వచ్చారు. చాలా సరైనటువంటి ఆలోచన అది. ప్రభుత్వం కూడా వారిని భాగస్వాములు చేసింది, బలవంతంగా భూములు లాక్కోకుండా. దాన్ని అవకాశంగా తీసుకోవాల్సింది. అది ఆ రోజుల్లో ఆ ప్రయత్నం గట్టిగా ఒక ఉత్సాహభరిత వాతావరణాన్ని తీసుకొచ్చారు. ఎందుకంటే ఎకనామిక్ యాక్టివిటీ అని, ఆర్థికంగా కార్యకలాపాలను ఈ ప్రజల మనస్థితిని బట్టి కూడా ఉంటుంది. భవిష్యత్తు బాగుంటుంది, పెట్టుబడి పెడితే రేపు పొద్దున 10 రూపాయలకి 20 రూపాయలు వస్తాయి నమ్మకం ఉంటే ఉండే ఆలోచన, ఆ జోష్ వేరు. మనం పెడితే మునిగిపోతామంటే ఆ భయం ఉన్నప్పుడు పరిస్థితి వేరు. కాబట్టి ఉత్సాహభరిత వాతావరణం, భవిష్యత్తును నమ్మకం కలిగించారు మన దేశంలో ప్రజలకు కానీ, దేశం బయట ఉన్న వాళ్ళకి కానీ. దురదృష్టం కొద్దీ ఆ తర్వాత దాన్ని ఒక ప్లాట్ఫామ్గా ఉపయోగించి పెంచవలసింది. అదివరకు రాజశేఖర రెడ్డి గారు ఆ పని చేశారు. చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ నగర అభివృద్ధికి ఖచ్చితంగా దోహదం చేశారు. దానిలో ఏమో ఆయన మీద మీరు ఎన్ని ఆరోపణలు చేయొచ్చు, ఎన్ని విమర్శలు చేయొచ్చు, కానీ హైదరాబాద్ నగరానికి ఆయన చేసిన కృషిని మనం కాదన్నాం. దాన్ని రాజశేఖర రెడ్డి గారు ఉపయోగించుకున్నారు. రాజకీయంగా ఎంత ప్రత్యర్థులైనా కూడా, రాజకీయ పోరాటం వేరు, అక్కడ రాజీలేని పోరాటమే, కానీ చేసిన పని చెడగొట్ల, దాన్ని మరింత పెంచి మేము ఇంకా బాగా చేసామని చెప్పుకున్నారు. అది విజ్ఞత గల రాజకీయ నాయకుడు చేయాల్సిన పని. అట్లాగే రాజశేఖర గారు దురదృష్టవశాత్తు దివంగతులైన తర్వాత, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కొనసాగించినాయి. రోసయ్య గారు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి కానీ, వాళ్ళెవరు దాన్ని ఆపల. టీఆర్ఎస్ ప్రభుత్వం తర్వాత బీఆర్ఎస్ అయింది. మరి రాష్ట్ర విభజన తర్వాత దాన్ని మరింత పెంచారు. అరే ఆంధ్ర పాలకులు చేశారు, మేము వద్దని అనలా వీళ్ళు. మరింత టీ హబ్ కానీ, లేకపోతే ఇంక్యుబేషన్ సెంటర్లు కానీ, మరొకటి కానీ,
ఒక ఉత్సాహభరిత వాతావరణం తీసుకొచ్చారు. దాంతో హైదరాబాద్ నగరం అనేది ఈ దేశంలో చాలా గొప్ప ఆర్థిక కేంద్రంగా రూపొందడం మరింత పెరిగింది. అలా చేయవలసి ఉండే ఆంధ్రప్రదేశ్లో. అలా కాకుండా పాతకాలం పంచాయతీ రాజకీయాలు ఉంటాయి. నువ్వు సర్పంచ్గా ఉన్నప్పుడు ఏది జరగడానికి వీల్లేదు, నువ్వేం చేసినా దీన్ని ఆపాల్సిందే అని. అలాగే నేనుంటే నువ్వు వెంటనే నేను వచ్చి నా తర్వాత నువ్వు చాపాల్సిందే. ఇది చాలా సంకుచితమైన ట్రైబల్ రాజకీయం, మూర్ఖపు రాజకీయం ఇది. ఏ కారణంగానో దురదృష్టవశాత్తు అలాంటి రాజకీయం వచ్చింది. రాజకీయంగా పోటీ పడండి మీరు, కానీ ఉన్నదాన్ని నాశనం చేసుకోకూడదు. మన వేళతో మన కళ్ళు పొడుచుకోకూడదు ఇప్పుడు కూడా. మరి ఆనాడు కియా మోటార్స్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద మల్టీనేషనల్ ఆటోమొబైల్ కంపెనీ వచ్చి పెట్టుబడి వెనకబడ్డ ప్రాంతాల్లో పెడుతున్నారు అనుకోవాలి. దాన్ని ఉపయోగించి పెంచవలసి ఉండే. మరి ఎందరో పారిశ్రామికవేత్తలు, కొందరు అధికారులు వాళ్ళు తంటాలు పెడితే ఇక్కడ రావడానికి సిద్ధపడ్డా కూడా ఏమాత్రం ప్రోత్సాహం లేదు. వాళ్ళని చాలా పురుగుల్లాగా చూడడం, ఇప్పటికే ఉన్న కంపెనీలను పంపించేయడం, వాళ్ళని అవమానించడం, ఈ వంక ఆ వంక పెట్టి వాటిని మూసేయటం, అమరరాజా బ్యాటరీస్ కానీ మరొకటి కానీ. పోలవరం నేను స్వయంగా వెళ్ళాను. మొదట్లో చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాను నేను. ఎందుకంటే ఒక సంవత్సరంన్నర పాటు పని ఆగిపోయింది, అక్కడ ఏమీ లేదు, కాంట్రాక్టర్ని మార్చడం చేస్తున్న సందర్భంలో. కానీ ఆ తర్వాత శరవేగంగా జరిగేది. నేను స్వయంగా చూస్తున్నాను, అద్భుతంగా చేస్తున్నారు. ఇంకొక 6 నెలలు ఉంటే మొదటి దశ అయిపోయేది. రెండో దశ టైం పడుతుంది, భూసేకరణ కావాలి. మొదటి దశ అయిపోతే పోలవరం నీళ్లు ఒక ఎత్తుకొచ్చి గ్రావిటీతో ఫ్లో అవుతాయి, మీరు ఇంకా లిఫ్ట్ చేయక్కర్లేదు. అది గ్యారంటీ దొరుకుతున్న నమ్మకంతో ఉన్నాను నేను. ఇంతవరకు అతిగా తెలియదు. ఎంత సిగ్గుచేటు. పోనీ 6 నెలలు కదా, సంవత్సరంన్నరలో అయింది, ఇంతవరకు లేదు. ఇంతకంటే దారుణం ఇంకెవరుందా? కాబట్టి అసలు ఆర్థిక ప్రగతి అన్నది మాకు అవసరం లేదు, పెట్టుబడులు మాకు అవసరం లేదు, సంపద సృష్టి అవసరం లేదు. ఉన్నదాన్ని సమర్థంగా పంచిపెడుతున్నారు. అంతకుముందు ప్రభుత్వంలో సమర్థంగా పంచాల. ఈ వెల్ఫేర్ పథకాలు ఉన్నా కూడా చాలా అక్కడ జనహోమ్ కమిటీలని వాళ్ళని వీళ్ళని పెట్టి సరిగ్గా అందలేదు అన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. అది లేకుండా అందులో దేశమంతా మోదీ గారి పుణ్యమని డిజిటల్ టెక్నాలజీ వచ్చింది. ఆధార్ కార్డు లింక్ చేశారు, జన్ధన్ అకౌంట్స్ వచ్చినాయి. దాన్ని అవకాశంగా తీసుకుని ఖచ్చితంగా సమర్థంగా మధ్యలో దళారీలు లేకుండా చివరి మనిషికి వెళ్ళి ఏర్పాటు జరిగింది. ఆ విషయంలో ఏ ప్రభుత్వాన్ని అభినందించాలి మనం. కానీ అదే పరిపాలన అనుకుంటే ఎట్లాగా? సంక్షేమ పరిపాలన అనుకుంటే ఎట్లాగా? మీరు అభివృద్ధి కోసం ఏమీ లేకుండా, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు లేకుండా, ఆర్థికాభివృద్ధి లేకుండా, మరి మనలో ఉన్నటువంటి యానిమల్ స్పిరిట్స్ అంటారు. మన్మోహన్ సింగ్ గారు ఒకసారి అన్నారు యానిమల్ స్పిరిట్స్ అని చెప్పాను. అది ఆడమ్ స్మిత్ వాడినటువంటి పదం. ఏంటంటే నేను పెరగాలన్న తపన, ఆ కసి, ఎంటర్ప్రెన్యూర్లో ఉండి పెట్టుబడులు పెట్టి రిస్క్ తీసుకుంటే ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది. కానీ ఎదుగుబొదుగు లేకుండా గోరితాక బెత్తుడుగా ఉంటే అట్లా ఉంటుంది జీవితం. ఆధునిక యుగం అనేది ఎంటర్ప్రెన్యూర్షిప్ నుంచి వచ్చింది. దాన్ని ప్రోత్సహించకుండా మీరు రాష్ట్ర భవిష్యత్తును కాపాడారు. అందులో పోటీ ప్రపంచంలో ఉన్నాం. ఏదో మీరు రాజుగారిలాగా నువ్వు వచ్చాయని చెప్పంటే ఎవడు రాడు. అన్ని రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి, దేశాలు కూడా పోటీ. ఆ మాటకు వస్తే దేశాలు పోటీ పడుతున్నాయి. ఆ స్థాయిలో డబ్బులు పెట్టేవాళ్ళు ఏ దేశానికైనా పోవచ్చు. సింగపూర్ పోవచ్చు, మలేషియా పోవచ్చు, ఇండోనేషియా పోవచ్చు, చైనా పోవచ్చు, వియత్నాం పోవచ్చు, బంగ్లాదేశ్కి పోవచ్చు, ఇంకో దేశానికి పోవచ్చు. కాబట్టి వాళ్ళని ఆకర్షించి పెట్టుబడి పెట్టి ఉపాధి కల్పించేవాళ్ళు, సంపద సృష్టించేవాళ్ళు దేవుళ్ళు. ఈవేళ నిజమైన ఆరోగ్యకరమైన పోటీని తట్టుకుని వాళ్ళు సంపద పెంచితే వాళ్ళు సమాజానికి దేవుళ్ళు. వాళ్ళ వల్ల ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది, ఉపాధి కలుగుతుంది. వాళ్ళని పురుగుల్లాగా చూస్తే మరి మీకు పెట్టుబడులు ఎట్లా వస్తాయి? కాబట్టి ఖచ్చితంగా గాడి తప్పింది బండి, నష్టపోయాము. కానీ బెటర్ లేట్ దెన్ నెవర్. ఎందుకంటే తీర ప్రాంతం ఉన్నటువంటి రాష్ట్రం, 1000 కిలోమీటర్ల పైగా. అక్కడ ప్రజల్లో బోళ్ళంతా తపన ఉన్నది. తెలుగు ప్రజల్లో, అది కోస్తాంధ్రలో కావచ్చు, లేకపోతే రాయలసీమలో కావచ్చు, మా పిల్లలు బాగుపడాలి, సంపద పెంచాలి, ఏదో రకంగా కష్టపడాలి, కొత్త ప్రయోగాలు ప్రయత్నించాలని తపన బాగా ఉన్నటువంటి ప్రాంతం పూర్వం నుంచి కూడా. మరి విద్య బాగా కొంతకాలం పాటు వికసించినటువంటి రాష్ట్రం. చాలామంది టెక్నాలజీ రంగాల్లో కానీ, వైద్య రంగంలో కానీ, ఇతర రంగాల్లో కానీ దేశంలో విదేశాల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. అందులో తెలుగు వాళ్ళకు ఉన్నటువంటి మంచి లక్షణం ఏంటంటే ఎక్కడికి పోయినా కూడా ప్రపంచంలో మన ఊరు, మన జిల్లా, మన మండలం, మన తాలూకా బాగుపడాలి, ఏదో రకంగా సాయం చేయాలనే తత్వం ఉన్నటువంటి రాష్ట్రం. కాబట్టి ఇప్పటికైనా సరే ఈ కోల్పోయినటువంటి దాని నుంచి బయటపడాలి, ఈ లోటుని భర్తీ చేసుకోవాలి. ఈలోగా కొన్ని రాష్ట్రాలు చాలా వేగంగా ముందుకెళ్ళినాయి. కర్ణాటక ఆర్థికంగా మంచి క్రమశిక్షణ పాటించారు, అవినీతి ఉన్నా కూడా, పరిపాలనలో లోపాలున్నా కూడా మరి చాలా పెద్ద ఎత్తున ఆర్థికాభివృద్ధి దోహదం చేసుకున్నారు. మహారాష్ట్ర రాజకీయంగా అస్థిరత్వం ఉన్నా కూడా ఆర్థికంగా ముందుకెళ్తున్నారు. అలాగే తమిళనాడు, అలాగే ఉత్తరాదిన ఇప్పుడు ఇవాళ
మరి యూపీ లాంటి రాష్ట్రం కూడా గతంలో చాలా వెనకబడ్డారనుకున్నాం, మనకు పోటీ లేదనుకున్నాం. ఇవాళ పెట్టుబడులను అక్కడికి పోతున్నాయి. ఒరిస్సా మన పక్కన ఉన్న రాష్ట్రం, ఒకప్పుడు మనతో పోటీ పడలేరు పాపం, ఒరిస్సా వాళ్ళు చాలా మందకొడిగా ఉంటారు అనుకున్నాం. ఇవాళ చురుగ్గా ఉండి నవీన్ పట్నాయక్ నాయకత్వంలో బ్రహ్మాండంగా ముందుకెళ్తున్నారు. కాబట్టి వాళ్ళ పోటీ మరింత పెరుగుతుంది. ఈ నేపథ్యంలో మన అవకాశాలను ఉపయోగించుకుంటే ఈ జరిగిన దాన్ని భర్తీ చేసుకోవచ్చు. కానీ ఇప్పటికి కూడా అది మేలుకోకపోయినట్టయితే, మరి ఎల్లకాలం కూడా ఉన్నది పంచడం తప్ప సంపద పెంచడం అనే దాని మీద దృష్టి లేకపోయినట్టయితే, పెట్టుబడి పెట్టేవాడిని పాపాత్ముడిగా భావించినట్టయితే, ఒక ఫ్యూడల్ రాజ్యం వెళుతున్నట్టయితే, ఒక గోండా రాజ్యం వెళుతున్నట్టయితే, ఒక మాఫియాలాగా బడితున్నవాడిదే బెర్రైపోయి అందరూ పాదాక్రాంతులు అయిపోవాలి అధికారంలో ఉన్నవాడి కన్నా భావన ఉన్నట్టయితే, ఎవడు ఆత్మగౌరవం ఉండి పెట్టుబడి పెట్టేవాడు ఎవడు రాడు. కాబట్టి మనం ఈ ఈ అజ్ఞానం నుంచి బయటపడాలి, సంపద పెంచాలి. అది పెంచాలంటే అసూయ స్థానంలో, ద్వేషం స్థానంలో, అధికార దాహం స్థానంలో రేపటి మంచి కావాలన్న కోరిక, రేపటి శ్రేయస్సు కావాలి. మనం ఈ కులం అన్నది అక్కడ ఏంటంటే రాజకీయంలో ఉన్న 3 అవలక్షణాలు ఆంధ్రప్రదేశ్లో పరాకాష్ఠకు చేరుకున్నాయి చాలా కాలం నుంచి. ఒకటి, ఎన్నికల్లో డబ్బు ప్రవాహం, డబ్బుతోనే అధికారం. 2, తాత్కాలికమైన తాయిలాలు, అదే పరిపాలన అన్న భావం. 3, ఈ కుల ద్వేషం, కులాల మధ్య ఒక సంకుల సమరంలాగా జరుగుతున్నది. ఈ 3 నుంచి కొంతైనా బయటపడాలి. మీరు కులాలు తీసుకున్నట్టయితే నిజంగా మనం ఏ మనిషి కూడా ఫలానా కులంలో పుట్టాలని కోరుకోవాలి. మన కర్మ కొద్దీ ఒక కులంలో పుడతాం కాబట్టి, తల్లిదండ్రులు ఆ కులానికి చెందుతారు కాబట్టి, మీకు బంధుత్వాలు, మీకు బాగా పరిచయం ఉన్న వాళ్ళు ఆ కులంలో ఎక్కువ మంది ఉంటారు. కానీ విజ్ఞత గలవాడు దాని నుంచి బయటపడి కులం కంటే నా కుటుంబం సంగతి ఏమిటి, నా సంగతి ఏంటి ఆలోచించుకోకపోతే ఈ కులం జంజాటలు అందరూ నాశనం అవుతారు. ఇవాళ ఏం చేసాము, సామాన్యుల్ని, నష్టపోతున్న వాళ్ళని, అరే నీ బతుకు నీ కుటుంబ బతుకుని ఆలోచింపజేయకుండా నీ కులం ఫలానా స్పృహ తీసుకొచ్చి వ్యక్తి భవిష్యత్తుని, కుటుంబ భవిష్యత్తు గురించి ఆలోచించకుండా వాడిని బలిపశువుని చేస్తున్నాం. ఆ కులం అనేది నిచ్చిన మెట్లుగా చేసుకుని మన నెత్తినికి తొక్కుతున్నారు కులం పేరుతో. మళ్ళీ ఈ పోరాడే కులాల్లో వాళ్ళ నేపథ్యం ఒకే రకమైంది. ఉదాహరణకి మీరు రెడ్డి, కమ్మ, కప్పు, పచ్చిగా మాట్లాడుకుందాం. ఇలాంటి కులాలను తీసుకోండి. అందరూ వ్యవసాయ కుటుంబాలకు వచ్చినవాళ్ళు, అందరూ పిల్లలు చదువుకోవాలని కోరుకునేవాళ్ళు, అందరూ కూడా రేపొద్దున బాగుండాలని చెప్పని తపన పడే తత్వం ఉన్నవాళ్ళు, ఒకే రకమైన మనస్తత్వం, ఒకే రకమైన సామాజిక నేపథ్యం ఉన్నవాళ్ళు. కానీ కులం అనే పేరు పెట్టగానే, ఒకదానికి ఒక పేరు పెట్టగానే ఇక పూనకం వచ్చేస్తుంది. మా కులం వాడు అని తప్ప మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు అని మర్చిపోతున్నారు. దాన్ని రాజకీయం దాన్ని చాలా తెలివిగా ఉపయోగించుకుంటాను, వీళ్ళని నాశనం చేసి. నేను నిర్మోహటంగా చెప్తున్నాను, ఫలానా పార్టీ వాడున్న కారణంగా ఆ కులం బాగుపడుతున్నది పూర్తిగా వాస్తవం. 300-400 మందికి లాభం ఉండొచ్చు ప్రభుత్వంతో లావాదేవీలు ఉన్న వాళ్ళకి. సామాన్య ప్రజలకి ఆ కులం చెందిన వాళ్ళు మిమ్మల్ని బలిపశువులుగా వాడడమే తప్ప మీ బతుకులకి ఏ రకంగానూ కూడా ఠికానా లేదు. కాబట్టి కులం కావాలన్నా, మన పిల్లల బతుకు కావాలన్నా, కులాన్ని మించి మనకు ప్రయోజనం ఉన్న విషయం అర్థం కావాలి. అంచేత ఇవాళ నిర్ణయాత్మకమైన ఎన్నిక ఆంధ్రప్రదేశ్లో, దేశంలో ఆంధ్రప్రదేశ్లో ఒక పక్కన ఈ కులాల మధ్య సంకుల సమరము, కులం పేరుతో ద్వేషాలు, మరి సంపద సృష్టిని వ్యతిరేకించడము, ఒక మాఫియా రాజ్యంలాగా చట్టబద్ధ పాలన లేకుండా ఒక బడితున్నవాడిదే బరిగా మరీ విపరీత ధోరణికి వెళ్ళటము, సంపద సృష్టి ఆగిపోవటము, ఆర్థికంగా రాష్ట్రం పూర్తిగా సంక్షోభంలోకి వెళ్తాం. జాతీయ స్థాయిలో మరి సంపద పెంచటమా, సంక్షేమంతో పాటు సంక్షేమ సంపద సృష్టి సమతూకం ఉండటమా, లేకపోతే సంపద పెంపు అక్కర్లేదు బ్రహ్మాండంగా ఉన్నామని అంతా పంచిపెట్టడమా, ఈ మౌలికమైన పోరాటం జరుగుతుంది. కాబట్టి ఈ ఎన్నిక ఖచ్చితంగా నిర్ణయాత్మక ఎన్నిక. మన ప్రజలు ఒక్కసారి ఈ కులాలు, పార్టీలు పక్కన పెట్టేసి మన బతికేంటి, మన పిల్లల బతికేంటి ఆలోచన తరుణం వచ్చింది. సార్, ఆంధ్రప్రదేశ్ కనుక తీసుకుంటే రాష్ట్రానికంటూ కొన్ని బలాలు ఉన్నాయి సార్. మీరు అన్నట్టుగా తీర ప్రాంతం ఉంది, సుదీర్ఘ తీర ప్రాంతం ఉంది. పైగా ప్రపంచవ్యాప్తంగా కూడా బాగా ఎస్టాబ్లిష్డ్ అయిన కమ్యూనిటీ ఇక్కడ నుంచి వెళ్ళి. మనం విద్యా సంస్థలు తీసుకున్నా, హాస్పిటల్ తీసుకున్నా, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ తీసుకున్నా, ఫిలిం ఇండస్ట్రీ తీసుకున్నా చాలా గొప్ప పేరు తెచ్చుకున్న వాళ్ళు అన్నమాట. మొన్న ఒరిస్సా నుంచి నాకు ఉన్నతాధికారి ఆయన వచ్చారు, ఒరిస్సా ప్రభుత్వ సలహాదారు ఆయన. 3300 మంది ఐఐటి వాళ్ళు ఈ సంవత్సరం ఏపీ, తెలంగాణ నుంచి వెళ్ళారట, తెలుగు రాష్ట్రాల నుంచి. వాళ్ళు మనం చూసి మరి మా రాష్ట్రాల్లో మనకు ఒరియా పిల్లలు ఎందుకంటే మేము నేర్చుకుందామని వచ్చామని చెప్పన్నారు. కాబట్టి ఖచ్చితంగా సమాజంలో ఇక్కడ ఏదో రకంగా మన పిల్లలు ఎదగాలి, మన పిల్లలు కష్టపడాలా, పోటీలో తట్టుకోవాలా, దేశంలో అగ్రస్థానంలోకి వెళ్ళాలని చెప్పిన తపన ఎక్కడ చూసినా కనిపిస్తుంది. దాన్ని అనుమానం లేదు. అవును సార్. సో ఆ బలాల్ని సార్ ఇప్పుడు అట్లాగే హార్టికల్చర్ తీసుకోండి, ఫిషరీస్ తీసుకోండి, సారవంతమైన నేల ఉంది, నీళ్లు ఉన్నాయి.
అగ్రో ప్రాసెసింగ్కి కావచ్చు, చాలా పొటెన్షియల్ ఉంది. ఆ దిశగా అసలు ఆలోచనే లేదు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి అనిపిస్తుంది సార్. అందుకని ఇప్పటికైనా సరే మనం కాస్త ప్రస్తుత ప్రభుత్వానికి సంక్షేమం తప్ప ఉమ్, ప్రజాధనాన్ని, ఈ డబ్బు ముందు ప్రజలకి మళ్ళీ మళ్ళీ అర్థం కావాల్సింది ఏంటంటే ఇది ఎవడి సొంత సొమ్ము కాదు. అవును సార్. ఎవడు ఎవడికి దానంగా ఇవ్వట్లా. బాంఛను కాల్ముక్తాన్ని ఎవరికి బానిసగా ఉండక్కర్లా, ఎవరికి రుణపడి ఉండక్కర్లా. ఇది మీ డబ్బు. మీ డబ్బు మీ పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడాలి. మీ దగ్గర నుంచి పన్నుల రూపంలో ప్రభుత్వానికి వచ్చింది. మీరు ఓటేస్తే అక్కడ కూర్చున్నారు ఎవరైనా సరే, వాళ్ళు సొంతంగా గొప్పవాళ్ళు ఎవరు కాదు. మీరు ఓటు లేకపోతే వాళ్ళు మామూలుగా ఉంటారు, రోడ్డు మీద మీరు వెళ్తుంటారు, వాళ్ళు వెళ్తారు. ఎవరు బతుకోవాలి ఆఫ్టర్ ఎవడెక్కువ ఎవడు తక్కువ. మీరు పన్నుల డబ్బులు ఇస్తే ఆ పన్నుల డబ్బు వాళ్ళు ఆడంబరంగా ఖర్చు పెడుతున్నారు. వీళ్ళలో చాలామంది దురదృష్టం కొద్దీ సంపాదించుకున్న డబ్బు కూడా మీ డబ్బు తప్ప వాళ్ళు సొంతంగా ప్రతిభతో సంపాదించుకున్నది కాదు. కొందరు నిజాయితీగా సంపాదించుకున్నా కూడా చాలామంది దేశ ప్రజల డబ్బు దోచుకున్న డబ్బే. మీ డబ్బు మీకు దానం చేయటం వాడు ఎవడో. ఇది మీ డబ్బు. మనం ఆలోచించాల్సిన మన డబ్బు ఎలా ఉపయోగపడితే మన భవిష్యత్తుకి మంచిది, మన పిల్లలకు మంచిది. అలా కాకుండా మనం అనుకుంటున్నాం 500, 1000 రూపాయలు, 2000, 5000 రూపాయలు డబ్బు తీసుకుని ఓటేయడం 5,000 మహత్వం అనుకుంటున్నాం. ఆ తర్వాత వాడు నెలలోనో ఇంకో రకంగా డబ్బులు మనకి ఇస్తే మనకు దానం చేశాడని చెప్పి రుణపడి ఉంటున్నాం. మన బతుకు మనం రేపొద్దున భవిష్యత్తు మర్చిపోతున్నాం. కాబట్టి మన ఓటర్లు ఒక్కసారి మనసు విప్పి ఆలోచించాలి. మన పిల్లల భవిష్యత్తుకి ఏది బాగుంటుందని చెప్పిన తాత్కాలికంగా సాయం వస్తే కాదని ఎవరు అనరు, అది సహజం. అది తాత్కాలిక సంక్షేమం వద్దని కూడా ఎవరు అనరు. ఖాళీ కడుపుకు అన్నం పెట్టడం అవసరం, కానీ సంక్షేమమే పరిపాలన అన్న భావన మాత్రం ప్రమాదకరం. ఆంధ్రప్రదేశ్లో 2 ధోరణులు, విపరీత ధోరణులు వచ్చి, ఒకటి సంక్షేమమే పరిపాలన, ఇంకా పరిపాలన అక్కర్లేదు. బటన్ నొక్కటం తప్ప ప్రజల దగ్గర నుంచి పన్నులు వసూలు చేసి దానిలో కొంత దుబారా చేసి కొంత కైంకర్యం చేసి మిగతా డబ్బులు బాగా సమర్థంగా బటన్ నొక్కి పంచడం తప్ప ఇంకా పరిపాలనే లేదు. ఇంకేం అక్కర్లే, ఇంకేం చేయక్కర్లే. ఇది పరిపాలన కాదు. ప్రభుత్వాన్ని మనం ఎన్నుకున్నది మనకు అవసరమైన పనులు, మనం సొంతంగా చేసుకోలేని పనులు. బాగా అర్థం కావాలి అందరికీ కూడా. మనకు అవసరమైనవి, దోమల నివారణ కావాలా, రోడ్డు మీద ట్రాఫిక్ బాగుండాలా, రోడ్లు బాగుండాలా. నిన్న హైదరాబాద్లో సాయంత్రం వర్షం వచ్చింది, అంతా చల్లబడింది అనుకున్నాం. కొద్దిపాటి వర్షం వస్తే మండుటెండా కాలంలో డ్రైన్లన్నీ పొంగిపోయినాయి, రోడ్లన్నీ ఆగిపోయినాయి, ట్రాఫిక్ అంతా స్తంభించిపోయింది. అది పరిపాలన ఇది. అది మనం సొంతంగా చేయలేం కదా. అవును సార్. మీరంత గొప్పవాళ్ళైనా కూడా మరి వికాస్ వచ్చి నేను వచ్చి ఈ రోడ్లన్నీ కూడా బాగు చేస్తాను, మీ చేతుల్లో లేదు కదా. అది మందిగా చేసుకోవాలి. అందుకోసం ప్రభుత్వాన్ని పెట్టుకున్నాం, ఉమ్మడి అవసరాల కోసం. సొంతంగా చేసుకోలేని పనులు, అవి చేయకపోతే నరకంగా ఉండే పనులు, జీవితం నరకంగా ఉంటాయి. మన పిల్లలకి మంచి చదువు కావాలా, మంచి స్కూళ్ళు కావాలా. అరే మనందరం ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నాం, పిల్లల కోసం కళ్ళగంటున్నాం, మరి వాళ్ళు కష్టపడుతున్నారు, నేర్చుకుంటున్నారు. కానీ బట్టి పట్టడం, కాపీ కొట్టడం తప్ప బుద్ధి వికసించుదా? బుద్ధి వికసించకుండా ఏమనికి వస్తాడు? వాడు ఇంజనీరింగ్ చదువుకొని కారు లోపల సమస్య ఏంటో అర్థం కాకపోతే వాడు ఎందుకు పనికి వచ్చింది? ఇంజనీరింగ్ డిగ్రీ 4 తీసుకోవడానికా? లేకపోతే ఐటీఐ చేసినా, పాలిటెక్నిక్ చేసినా మంచి చదువు అందాలి కదా, దాని నుంచే కదా సంపద వచ్చేది. లేకపోతే మంచి ఆరోగ్యం అందాలి కదా, మనం సంతోషంగా బతకాలి కదా. ఇది ప్రభుత్వం చేయాలి. మనం అది మర్చిపోయి ప్రభుత్వం మనకి డబ్బులు పంపిణీ చేస్తుంది, వాడు ధర్మరాజు మహాత్ముడు, మనం వాడికి రుణపడి ఉంటాము, వాడికి ఓటేస్తాం అనుకుంటున్నాం. ఇది మనదే, ఖచ్చితంగా మనకు హక్కు ఉన్నది. కానీ అంతా ఈ తాత్కాలికమైన ఈ తాయిలాల కోసమే అయినట్టయితే, అంతా అప్పు చేసి పప్పుకోడైతే అప్పుల భారం పడేది మన పిల్లల మీద. ఒక 20 ఏళ్ళు ఇట్లా కొనసాగినా కూడా ఇదే పథకాలు ఇట్లాగే కొనసాగించారు, ఇంకేం చేయలేదు. ఒక్కసారి తెలుగు ప్రజలు ఆలోచించుకోవాలి, దేశ ప్రజలు ఆలోచించుకోవాలి. ఒక 25 ఏళ్ల తర్వాత నా పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళ బతుకులు బాగుపడతాయా దీనివల్ల, లేకపోతే ఎల్లకాలం పుచ్చుకునే చేయగానే ఉంటుందా? ఇదొక్కటి ఆలోచిస్తే మనకి కులాలు అన్నీ విడిపోతాయి. ఏ తల్లిదండ్రులు కూడా చివరికి తాగుబోతులు కూడా, గోండాలు కూడా నా పిల్లలు నాకంటే నాశనం అయిపోవాలని ఎవరు కోరుకోడు. హత్య చేసి జరిగినాడు కూడా నా పిల్లలు బాగుపడాలని కోరుకుంటారు. అది మన సమాజం లక్షణం. కాబట్టి మన పిల్లలు 25 ఏళ్ల తర్వాత నాశనం అవుతుంటే, వాళ్ళ బతుకు నాశనం అవుతుంటే అదేం పరిపాలనది? వాళ్ళకి బతుకు మార్గం చూపెట్టాలి కదా, సంపద పెంచాలి కదా, ఉపాధి కలగాలి కదా, ఆదాయాలు పెరగాలి కదా, నైపుణ్యం పెరగాలి కదా, సమాజంలో ఉత్పత్తి పెరగాలి కదా. అప్పుడు కదా మన పిల్లలు మనకంటే సంతోషంగా బతికేది. అది లేకపోతే ఇంకెలాంటి జీవితం? ఇదొక్కటి అర్థమైతే ఖచ్చితంగా తెలుగు ప్రజలు, ఈ దేశ ప్రజలు ఈ దేశాన్ని రక్షించుకుంటారు. మనకున్న ఒకే ఒక్క అవకాశం వేళ మన గోండా రాజకీయం ఉన్నది, ఓట్లకు నోట్ల రాజకీయం ఉన్నది, మనకి కులాలు మతాలు విభజించే రాజకీయం ఉన్నది. ఇవన్నీ దేశాన్ని చాలా నష్టపరుస్తున్నాయి. కానీ ఒకే ఒక్క అవకాశం
గతంతో పోలిస్తే మన పిల్లలు మనకంటే సంతోషంగా, ఆనందంగా, సంపత్తో తొలితేగే అవకాశం మన ముందున్నది. టెక్నాలజీ వస్తున్నది. ఒకప్పుడు మనకు అందం అనుకున్నానే వాళ్ళు అందుబాటులోకి వస్తున్నాయి. మొబైల్ ఫోన్లు కావచ్చు, లేకపోతే ఇంటర్నెట్ కావచ్చు, ఈ లైవ్ స్ట్రీమింగ్ కావచ్చు, సెటిలైట్ టీవీ కావచ్చు, ఇతర టెక్నిక్ యూపీఐ ఉంది ఉదాహరణకి. అసలు ఎంత అద్భుతం ఇవన్నీ కూడా. అంటే గొప్ప అవకాశం మనకు ఉన్నది. ఇవి అందుకోవాలి, మన జీవితం బాగుండాలంటే సంపద పెరగాలి. సంపద పెరగాలంటే పెట్టుబడులు రావాలి. పెట్టుబడులు రావాలంటే మౌలిక సదుపాయాలు కావాలి. విద్యలో నైపుణ్యాలు కావాలి. సంపాదించే శక్తి కావాలి. తన కాళ్ళ మీద తాను నిలబడాలి. ధైర్యంగా, ఆత్మగౌరవంతో నిలబడగలగాలి. అంతేగాని ఎల్లకాలం పుచ్చుకునే చేయగా ఉండకూడదు. ఇదొక్కటి అర్థమైతే ఈ సంక్షేమాన్ని అభివృద్ధితో సమతూకం పాటిస్తే అప్పుడు ఖచ్చితంగా మన రాష్ట్రం కావచ్చు, దేశం కావచ్చు మంచి భవిష్యత్తును చూస్తాం. సార్ ఇంకొకటి నాయకత్వం అనేది చాలా ఇంపార్టెంట్ కదా సార్. నేను అబ్దుల్ కలాం గారిని కలిసినప్పుడు ఆయన అన్నారనమాట, ఎలాంటి వాళ్ళకి ఓటేయాలి అంటే ఎవరికైతే ఒక విజన్ ఉందో, దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఒక వర్క్ ఎథిక్, హార్డ్ వర్కింగ్ నేచర్ ఉందో, వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఏంటి, ఇప్పటి వరకు వాళ్ళు చెప్పింది ఏం చేసి చూపించారు అనేది. అట్ ద సేమ్ టైం డెవలప్మెంటల్ పాలిటిక్స్ కావాలి 21st సెంచరీ ఇండియాకి అని అనేవాళ్ళు అనమాట. ఒక మినిమం ఎకనామిక్ గ్రోత్ ఒక 7 to 8% కానివ్వండి, ఒక సుదీర్ఘకాలం, ఒక దశాబ్దం పాటు రాగలిగితే అందరినీ మనం పావర్టీలోంచి పైకి తీసుకురావచ్చు అని అన్నారు సార్. సో ఇప్పుడున్న కలాం గారు చెప్పిన 100% వాస్తవం. ఇంకా ఈ దేశంలో ఏంటంటే కలాం గారు లాంటి వాళ్ళు కాస్త దూరదృష్టితో ప్రజల మీద కులం, మతం, ప్రాంతం తేడా లేకుండా మమకారంతో ఈ సమాజం బాగుపడాలని కోరికతో మనందరికీ కూడా దిక్సూచులుగా ఉన్నారు కాబట్టి కొంతైనా ఈ దేశంలో విజ్ఞత మిగిలి ఉన్నది. మరి ఆయన పుట్టింది తమిళనాడులో ఒక బీద కుటుంబంలో, రామేశ్వరం దగ్గర మారుమూల ప్రాంతంలో. పుట్టిన మతం ఎవరు కూడా మా ఫలానా మతంలో పుట్టాలని కోరుకోరు. 199 మంది ఆ పుట్టిన మతం తప్ప వేరే మతంలోకి వెళ్ళారు. ఆయన పుట్టిన మతం ఇస్లాము. కానీ ఆయన ఎప్పుడు అలా ఆలోచించలా. ఈ దేశం నాది అనుకున్నాడు ఆయన. ఆయన రాష్ట్రపతి భవన్లో ఉన్నా కూడా మరి ఎంత 100-150 గదులు ఉన్నాయని చెప్తారు అక్కడ. ఆయన ఒక్క గదిలో ఉండేవాడు, ఒక హాస్టల్లో ఉన్నట్టుగా, ఒక పెట్టే బట్టలు. కాబట్టి కానీ ఎందుకు ఈ సమాజం ఆయన గౌరవించింది? ఆయన ఈ సమాజంలో మన బిడ్డల బతుకు బాగుపడాలా, టెక్నాలజీ అందరికీ అందాలా, సంపద పెరగాల, పెట్టుబడులు రావాలని నిరంతరం ఆయన ఘోషించాడు. ఆయన నాకు మిత్రుడు. ఆయన రాష్ట్రపతి అయ్యే ముందు, రాష్ట్రపతి పదవి అయిన తర్వాత 2 సార్లు కూడా కొన్ని సంస్థల్లో మేము కలిసి పనిచేసాం. ఆ బోర్డ్స్లో వాటిలో పనిచేసాం. ఈఎంఆర్ఐ ఉదాహరణకి నేను ఈఎంఆర్ఐ ప్రారంభం నుంచి బోర్డులో ఉన్నాను. ఆయన ఎమిరేట్ చైర్మన్గా ఉన్నారు. అలాగే ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్కి ఆయన నేను కూడా బోర్డులో ఉన్నాం, రీసెర్చ్ వింగ్లో. అంటే రకరకాలుగా పనిచేసాం. ఆయనలో ఏంటంటే ఒక చిన్న పిల్లాళ్ళలో ఉన్నటువంటి ఆసక్తి, కొత్త విషయాలు తెలుసుకోవాలి, అవి మన ప్రజలకు అందుబాటులోకి తీసుకోవాలి, టెక్నాలజీని మన ప్రజల బతుకుల్ని బాగు చేయాలి, వాళ్ళ జీవన ప్రమాణాలు పెరగాలి టెక్నాలజీతో. హేతుబద్ధమైనటువంటి ఆర్థిక విధానాలు కావాలి. ఎందుకంటే ఆయన పేదరికం నుంచి వచ్చిన మనిషి కాబట్టి అర్థం చేసుకున్నాడు. సంపద పెరగటం ఒక్కటే మన భవిష్యత్తుకి ఆధారం. సంపద పెరగకపోతే, ఆర్థికాభివృద్ధి, పెట్టుబడులు లేకపోతే, ఉపాధి కల్పన, ఆదాయాలు పెరగకపోతే ఎప్పుడు కూడా ఇలాగ జీవోత్సవాల్లో ఉంటామని చాలా స్పష్టంగా అర్థమైంది. అందుకే ఆయన కులం మీదకి వెళ్ళలేదు, మన మతం మీదకి వెళ్ళలేదు, భాష మీదకి వెళ్ళలేదు. ఈ దేశం, ఈ దేశ భవిష్యత్తు. అందుకే ఈ దేశ ప్రజలు కూడా స్పందించారు. ఈ దేశ ప్రజలు కూడా, ఆయన పెద్ద రాజకీయవేత్త కాదు, ఆయన ఎప్పుడు ఎన్నికల్లో పోటీ చేసినాడు కాదు, ఎన్నికల్లో గెలిచే మనిషి కాదు. కానీ ఈ దేశ ప్రజలు ఓ గొప్ప ఆరాధ్యదైవంగా భావించారు. ఎందుకంటే ఆయన మనసు అర్థం చేసుకున్నారు. ఇవాళ అలాంటి నాయకత్వం కావాలి. దేశం గురించి ఆలోచించేవాళ్ళు, దేశంలో ఆర్థిక ప్రగతి పెంచేవాళ్ళు, భవిష్యత్తును గురించి ఆలోచించేవాళ్ళు, తాత్కాలికమైన దాని గురించి కాకుండా ఈ కులాలు మతాలు పక్కన పెట్టి మన ఉమ్మడి భవిష్యత్తుకి బాట వేసేవాళ్ళు కావాలి. ఆయన ఇంకొక మాట అనేవాళ్ళు సార్, దేశం అంతా కలలు కనాలి అని చెప్పేవాళ్ళు సార్. నిజంగా గొప్ప కళలే ప్రపంచాన్ని మార్చాయి అంటారు కదా సార్. అట్లాంటిది ఆంధ్రప్రదేశ్ ఇవాళ రోజున కళలు కండం, గొప్ప కళలు కండం మానేసిందా అని భయం అనిపిస్తుంది సార్. మనిషికి కళే లేకపోతే సాధించడం అనేది ఆధునిక యుగం అంటేనే కళలు కంటాం. ఇప్పుడు కొంతమందికి యాంథ్రోపాలజీ అర్థమైతే దాదాపు 10,000-12,000 సంవత్సరాల క్రితం వ్యవసాయం వచ్చింది. అప్పటిదాకా మనం ఏమిటి హంటర్ గ్యాదరర్స్, కందమూలాలు ఎరుకునే వాళ్ళం. మన పూర్వీకులు 10,000 సంవత్సరాల క్రితం, 300 తరాల క్రితం, 400 తరాల క్రితం కందమూలాలు ఎరుకోవటం కానీ, జంతువులను వేటాడడం కానీ, ఆ మాంసం తినడం కానీ. తింటే జనాభా పరిమితంగా ఉండేది. మరి జబ్బులు వస్తే వచ్చేవి, పోతే పోయి మనకి మరి ఆ రోజుల్లో ఉండే పరిజ్ఞానం ఏముంది అంతే. కానీ మనిషి క్రమక్రమంగా ఏమిటంటే కందమూలాలు ఎరుకోవటంలో
కొన్ని బాగున్నాయి, కొన్ని పళ్ళు కానీ కొన్ని కాయలు కానీ కొన్ని టేస్టీగా ఉన్నాయి, బాగున్నాయి అని అర్థమైంది. అదే తెగకు చెందినవి కొన్ని బాగోలా. అదే స్పీషీస్ ఉదాహరణకి మీరు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఆల్మండ్స్ ఉన్నాయి. ఆల్మండ్స్ తెలుగులో ఏమంటారు? బాదం. బాదం కొన్ని బాదం కాయలు తింటేనేమో బాదం పప్పు చేదుగా ఉంది, కొన్ని బాగుంది. అది మనోడికి ఒక ఆలోచన, ఏంటిది కొంచెం చేదుగా ఉంది, అది ఒక చూడడానికి ఒకే రకం ఉంది, చెట్టు ఒకటే ఆకు ఒకటే, కానీ ఇది మాత్రం తీయగా ఉంది, బాగుంది. వ్యవసాయం ఎట్లా వచ్చింది? కొందరు ముందు చూపుతో అరే ఈ చేదుగా ఉన్నాయి ఈ చెట్టు, మంచిగా ఉన్నాయి ఈ చెట్టు అని వేరు చేసి సెలెక్టివ్ బ్రీడింగ్ అంటారు. ఆ సెలెక్టివ్ బ్రీడింగ్ చేశారు, వాటిని జాగ్రత్తగా ఏరి అన్నీ. మనకు వ్యవసాయం అట్లా వచ్చింది. వరి వచ్చినా, గోధుమ వచ్చినా, లేకపోతే ఈ పళ్ళు వచ్చినా, కూరగాయలు వచ్చినా, ఈ డ్రై ఫ్రూట్స్ వచ్చినా, మిగతావన్నీ కూడా ఆ రోజు కొన్ని వందలు లేక కొన్ని వేల సంవత్సరాల పాటు చాలా తరాలు ఏది మనకు పనికొస్తుంది చేసి వ్యవసాయాన్ని తీసుకొచ్చారు. కానీ వ్యవసాయంలో ఏమైంది? 10,000 సంవత్సరాల పాటు వ్యవసాయంలో ఎదుగు బొదుగు లేదు. తినడానికి సరిపోయినంత వచ్చింది తప్ప, ఆ మేర కొంతమేర జనాభా పెరిగింది తప్ప, వర్షం వస్తే పంట పండుతుంది, వర్షం కురకపోతే పంట లేదు, చీడపేడలు వస్తే పంట పోతుంది, అదృష్టం కొద్ది చీడపేడలు లేకపోతే పంట ఉంటుంది. ఆ రోజుల్లో లోకస్ట్ అనేవాళ్ళు, మిడతల దండ వస్తే పాత సాహిత్యంలో మీరు చూడండి మొత్తం పోయేది. ఆ మిడతల దండ వచ్చి వాలితే ఆకాశంలో మబ్బుల్లాగా ఉండేది, సూర్యుడిని కప్పేసేది. మనం 3-4 సంవత్సరాల క్రితం కూడా వచ్చింది సార్ అలా. కరెక్ట్. అది కనుక పొలాల్లో వాలితే పచ్చగా ఉన్న పొలాలు తిరిగి వెళ్ళిపోయేసరికి మొత్తం ఎండిపోయాయి. అది బతుకు. 10,000 సంవత్సరాల పాటు ఎదుగు బతుకు లేకుండా బతికాం మనం. ఆధునిక యుగంలో గత 300-400 ఏళ్ళుగా, ముఖ్యంగా గత 100 ఏళ్ళుగా ఏమైంది? మీరు కన్న కళ్ళని నెరవేర్చుకునే అవకాశం మనకి టెక్నాలజీ ఇచ్చింది. పారిశ్రామిక విప్లవం కావచ్చు. పారిశ్రామిక విప్లవం మనం నష్టపోయాం. తెల్లవాళ్ళ పరిపాలనలో ఉన్నాం, వాళ్ళు వాళ్ళ దేశాల్లో బాగు చేస్తున్నారు, మనమేమో అలాగే వ్యవసాయంలో ఉంచారు. అందుకని మనం ప్రత్యుత్పత్తి చేస్తే వాడు అక్కడ బట్టలు తయారు చేసి మాంచెస్టర్లో మనకు అమ్మేవాడు. గాంధీ గారు ఎందుకు విదేశీ వస్త్ర బహిష్కరణ అన్నాడు? అరే పత్తి మాదైతే నువ్వు దాన్ని బట్ట తయారు చేసి మాకు ఎక్కువ ఖరీదుకి అమ్మటం ఏంటి? నేను మా దేశంలోనే తయారు చేసుకుంటాను, స్వదేశీ అని చెప్పని తీసుకొచ్చిన కారణం అది. ఎందుకంటే పారిశ్రామిక విప్లవంలో మనకు అవకాశం లేకుండా పోయింది. వాళ్ళకి వచ్చింది టెక్నాలజీ, వాళ్ళు ముందు వెళ్ళారు. మనం ఇంకా 10,000 సంవత్సరాల కాలంలోనే ఉన్నాము, నష్టపోయాం. మన స్వతంత్ర పోరాటానికి ఆలంబనే అది. కానీ గత 70 ఏళ్ళలో చాలా తప్పులు చేసినా కూడా ఇప్పుడు ఏమైంది? క్రమక్రమంగా టెక్నాలజీని అందుకుని మిగతా దేశాలతో సమానంగా ఎదిగే అవకాశం మనకు మొట్టమొదటిసారిగా వచ్చింది. యూపీఐ తీసుకోండి. ఇవాళ సామాన్యులు కూడా, చదువు లేని వాళ్ళు కూడా, మారుమూల పల్లెటూళ్ళలో కూరగాయలు అమ్మేవాళ్ళు కూడా యూపీఐ అద్భుతంగా వాడుతున్నారు. అసలు ఒక అమెరికాని దాటి, ఒక చైనాని దాటి, జర్మనీని దాటి, జపాన్ని దాటి మన దేశంలో ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ మనీ ఉంటుందంటే ఒక 5 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితం అని చెప్తే నేను నమ్మేవాడు కాదు. ఏం మాట్లాడుతున్నావు ఆయన, అసలు అంతను మరి తమాషాగా ఉంటున్నావు. ఇవాళ ఒక అద్భుతం జరిగింది. ఎందుకని? టెక్నాలజీ అంత వేగంగా మారుతుంది. ఆ మారుతున్న టెక్నాలజీని మనం ఉపయోగించుకోగలిగితే, దానికి తగ్గట్టుగా ఉత్పాదకత పెంచినట్టయితే ఆదాయాలు పెరిగే అవకాశం మన కళ్ళ ముందు ఉన్నది. కాబట్టి మన ప్రభుత్వాలు కానీ, మన నాయకత్వం కానీ అలాంటి కళలు కని, అరే ఎల్లకాలం తెల్లతోలను చూసి మురిచిపోవటం ఏంటి, మనం వాడికంటే ఎక్కువ ఎందుకు కాకూడదు అన్న కళ లేకపోతే ఎల్లకాలం వాడికి బానిసగా పనిచేయటం ఏంటి? మనమే నాలెడ్జ్ ఉత్పత్తి చేసి వాడికి అమ్మొచ్చు కదా. ఇప్పటిదాకా ఏ టెక్నాలజీ అయినా వాడు ఉత్పత్తి చేస్తాడు, మనం వాడి దగ్గరికి వెళ్ళి బాబు నాకు ఇస్తామని అడుగుతాం మనం. అలా కాకుండా మనం ఉత్పత్తి చేయొచ్చు కదా, మనకింత మేధస్సు ఉంది కదా. ఈ కళలు కనకపోతే, కళల కంటే అన్ని కళలు నిజమవుతాయని కాదు, కొంతమంది పోటీ పెడితే 10 మందే దానిలో నగ్గొచ్చు, అది సహజం. కానీ 10 మంది నెగ్గేది ప్రపంచం మొత్తానికి పనికొస్తుంది, మానవుడికి మొత్తానికి పనికొస్తుంది. కాబట్టి కళలు కండం అంటే ఊరికే పగటి కళ్ళ కంఠం కాదు. భవిష్యత్తుని అందంగా మలుచుకోవటం కోసం ఉన్న అవకాశాలను మనం ఉపయోగించుకోవటం. ఆ కసి, ఆ తపన, పోటీలో నిలదొక్కుకోవాలి. సమాజానికి పనికొచ్చే వస్తువుల్ని, సేవల్ని తయారు చేయాలి. అది నాణ్యతతో తయారు చేయాలి, తక్కువ ఖరీదుతో తయారు చేయాలి, ఎక్కువ మందికి అమ్మగలగాలి, దాని నుంచి సంపద పెంచగలగాలి, కీర్తి పొందగలగాలి, అందరి జీవితాన్ని మరింత అందంగా మలచగలగాలి. అది కళ అంటే. అట్లా కాకుండా మనం పగటి కళ్ళ కంటేనో, లేకపోతే ఊరికే మనకేదో వాడేదో ఇస్తాడో అది తీసుకుంటాను, పుచ్చుకుంటాను, నా జీవితం గడిచిపోతుంది, పర్లేదు ఇలా అయిపోయింది అనుకుంటాను, అది కళ కాదు, అది ఒక వ్యర్థ జీవితం. అందుకని మన పిల్లలు, ప్రతి యువకుడు, ప్రతి యువతి కూడా తెలివితేటలు దేవుడు కానీ, ప్రకృతి కానీ పుష్కలంగా పంచినవాడు. ఆ తెలివి వికసించాలని చెప్పంటే అలాంటి వాతావరణం కావాలి. నేను ఏ పనైనా చేసి బతకగలను, 10 మందికి పనికొచ్చే పని. కొంతమంది చక్కటి పెయింటింగ్ చేస్తారు,
వాళ్ళలో ఆనందం చూశాను. ఆదాయం వస్తుంది, ఆనందము ఉంది. అలాగే మరి కొంతమంది ఎలక్ట్రీషియన్స్ బ్రహ్మాండంగా చేస్తారు, ప్లంబింగ్ అద్భుతంగా చేస్తారు, కార్పెంటర్లు చూస్తే నాకు ఎప్పుడు ముచ్చటేస్తుంది. ఆ కార్పెంటర్ ఎంత చక్కటి కళ అది, ఎంత సృజనశక్తి ఉందో దానిలో. నాతో ఈ మధ్య ఒక కుర్రాడు కారు డ్రైవ్ చేస్తే ఎక్కడికో ఏదో ఏదో చోటుకి వెళ్తూ నాకు చాలా సంతోషంగా చెప్పాడు, సార్ నేను కొంతకాలం ఫార్మా కంపెనీలో చేశాను, దానిలో డయాగ్నోస్టిక్స్ దానిలో చేశాను, ఇప్పుడు డ్రైవింగ్ చేస్తున్నాను, మెకానిక్ షాప్లో చేశాను, నేను ఏదైనా చేసి బతకగలను సార్. ఇదేదో ఈ దళిత బంధు పథకం కింద ఆయనకి ఏదో ట్యాక్సీ ఆయనకి ఆయన బాబాయ్కి వచ్చిందట. 3-4 లక్షల రూపాయలు లంచాలు మింగినా కూడా 7 లక్షలు ఎంతో వచ్చింది, మొత్తానికి ట్యాక్సీ వచ్చింది. ఎంత సంతోషంగా, నాకు ఎంత గర్వం అనిపించిందో. అది మనకు కావాల్సింది. నేను బతకగలను, నా చేతుల్లో శక్తి ఉంది, ఒకరి మీద ఆధారపడకుండా నేను ధైర్యంగా బతకగలను, సంపాదించుకోగలను, నా కుటుంబాన్ని పోషించుకోగలను. అది కావాలి, ఆ కళ కావాలి. అంతేగాని పగటి కళలు కాదు, లేకపోతే సోమరితనం కాదు. అది కావాలంటే ఎంటర్ప్రెన్యూరల్ శక్తిని పెంచాలి. దానికి ప్రభుత్వం మౌలిక సదుపాయాలు. మీరు ఆయన ట్యాక్సీ నడుపుదామని చెప్పంటే రోడ్డు అంతా స్తంభించిపోతే ట్యాక్సీలు నడుపుతాడు. ట్యాక్సీ నడుపుదామని చెప్పంటే మీకు ట్రాఫిక్ లైట్ దగ్గర గంట సేపు ఉంటే ట్యాక్సీలు నడుపుతాడు. చిన్న పొరపాటున చిన్న యాక్సిడెంట్ మీ తప్పు లేకుండా కూడా వాడు వచ్చి మిమ్మల్ని తంతు ఉంటే మీ ట్యాక్సీ ఎట్లా నడుపుతారు? అది ప్రభుత్వం చేయాలి. ఈ రోడ్లు సరిగ్గా ఉండటం కావచ్చు, లేకపోతే ట్రాఫిక్ నియంత్రణ కావచ్చు, లేకపోతే చట్టబద్ధ పాలన కావచ్చు, నీ ట్యాక్సీని దొంగతనం చేయకుండా మేము రక్షించడం కావచ్చు, ఇది ప్రభుత్వం చేయాలి. మన సంపద పెంచడానికి అవకాశాన్ని ఇవ్వాలి. మనం మర్చిపోయినా ప్రభుత్వం ఏం చేయాలో మర్చిపోయి తాను చేయాల్సిన పనులన్నీ పక్కన పెట్టేసి ప్రభుత్వం వ్యాపారులాగానో లేకపోతే ఒక అకౌంటెంట్ లాగానో తయారైంది. అరే డబ్బులు, నా డబ్బులు నువ్వు తీసుకుని నాకు పంచడానికి అకౌంటెంట్ ఎందుకయ్యా, నాకు ప్రభుత్వం ఎందుకయ్యా? అది గుమస్తా చేయగలడు, అకౌంటెంట్ చేయగలడు పని. నువ్వు చేసేదేంటి బోడీ? నిన్ను ఎన్నుకున్నది అందుకోసమా? నిన్ను ఎన్నుకున్నది ఈ చట్టబద్ధ పాలన పెడతామని చెప్పని, నా హక్కుల్ని కాపాడుతామని చెప్పని, నా రోడ్లు బాగు చేస్తామని చెప్పని, నా ట్రాఫిక్ సరిగ్గా నియంత్రిస్తామని చెప్పని, నాకు దొంగతనం లేకుండా నిరోధిస్తామని చెప్పని, నాకు అన్యాయం జరగకుండా కాపాడుతామని. అంతేగాని నువ్వు వచ్చి నాకు దానం చేయడం, నువ్వు నాకు దానం చేసేది, నా డబ్బు నువ్వు దానం చేసేది ఏంటి? ఇది ప్రజలకు అర్థం కావాలి, ముఖ్యంగా యువతకు అర్థం కావాలి. మన ఉన్మాదంలో పడిపోయి మన కులమో మన వర్గమో పడిపోయి, లేకపోతే ఈ పోటని పడిపోతే మన బతుకులు ఇట్లానే ఉంటాయి. కళలు అంటే కలాం గారు చెప్పింది, నిజమైన కళ అంటే నేను ఎదగాలి, డబ్బు సంపాదించడం నిజాయితీగా సంపాదిస్తే, సంపద ఉత్పత్తి చేసి 10 మందికి అవసరమైన ఉత్పత్తి చేసి వాళ్ళకి పంపిణీ చేసి డబ్బు సంపాదిస్తే అది నిజమైన సంపాదన. లేకపోతే దోచుకుంటే నోట్లు గుద్దేయడమో లేకపోతే దోచుకోవడం సంపాదన కాదు. డబ్బుకి సంపదకి చాలా తేడా ఉంది. సంపద అంటే సమాజానికి పనికొచ్చే వస్తువుల్ని, సేవల్ని ఉత్పత్తి చేయడం. ఆ నైపుణ్యం మనలో ఉంది. సామాన్యుల్లో, నిరుపేదలు, గ్రామాల్లో ఉన్న వాళ్ళు కూడా ఏదో ఒక మంచి ఐడియా ఉంటుంది, ఇది బాగుంది సార్ అని చెప్పాను. దాన్ని ఎలా వికసించే ఏర్పాటు చేయాలి, వాళ్ళకి మంచి విద్య ఇచ్చి మరింత పరిణితి పొందే ఏర్పాటు చేయాలి. మన ప్రయత్నం అది. అది పక్కన పెట్టేసి మనం పంపిణీలో పడిపోయినాం, అది పరిపాలన అనుకుంటున్నాం. కొంతమంది పాలకులట్టు అనుకోవచ్చు, కానీ ప్రజలట్టు అనుకోకూడదు. ఎందుకంటే మన డబ్బు, మనం ఇచ్చిన అధికారం, మన భవిష్యత్తు. ఎన్నికలు పోటీ చేసేవాడిని గురించి కాదు, నేను మళ్ళీ చెప్తాను, ప్రజల గురించి. ఎన్నికలు పోటీ చేసేవాడికి ఎవ్వడికి దెబ్బడే లేదు. 40 కోట్లు అసెంబ్లీ ఖర్చు పెట్టేవాడు, వాడికి ఏమవుతుందా? వాడు గెలిస్తే ఏంటి, ఓడితే ఏంటి? 40 కోట్లు నువ్వు నేను ఊహించగలమా? 40 కోట్లు 40 లక్షలు ఊహించలేం మనం. వాడు 40 కోట్లు అసెంబ్లీకి పెడుతున్నాడు, వాడి గురించి నీకు బాధ ఏంటి అసలు? నీ బాధ నీ గురించి కావాలి, వాడిని గురించి కాదు. ఎవడి ముఖ్యమంత్రి అవుతాడు నీకెందుకు అసలు? వాడిని గురించి కాదు. రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినా కాకపోయినా వాళ్ళ కుటుంబాలకు ఏమీ నష్టం లేదు, నేను గ్యారంటీగా చెప్పగలను. వాళ్ళు హాయిగా బతుకుతారు, ఎక్కడైనా బతుకుతారు ప్రపంచంలో. ఇది వాళ్ళని గురించి కాదు, మనని గురించి. ఎన్నికలు పోటీ చేసే వాళ్ళని గురించి కాదు, ఓటు వేసే వాళ్ళని గురించి, పన్ను కట్టే వాళ్ళని గురించి. రెండోది, ఎన్నికలు ఎవరు గెలుస్తారని కాదు, ఎన్నికైన తర్వాత ఏం జరుగుతుంది. ఈ రెండు మనకు అర్థమైతే మనం వీళ్ళందరి కోసం అని చెప్పిన మనం ఏదో వెనకాల సన్నాయి మోగిస్తే వెళ్ళే వాళ్ళని కాకుండా మన కోసం ఇది, మన భవిష్యత్తు కోసం అర్థమైతే మన ఆలోచన ఇంకో రీతిని ఉంటుంది. అది మనకు అర్థం కాకుండా చేస్తున్నారు ఈ రాజకీయాలంతా కూడా. ఎన్నికలు పోటీ చేసే వాళ్ళని గురించి అసలు టీవీలో చూసినా కూడా వీడు గెలుస్తాడు, ఆడు గెలుస్తాడు, ఎవడు గెలిస్తే నాకేం కావాలయ్యా, ఏం జరుగుతుందన్న చర్చ లేదు అసలు. దేశానికి ఏం అవసరం అన్న చర్చ లేదు, మన బతుకులు బాగుపడడానికి మార్గం ఏంటని చర్చ లేదు. ఈ పార్టీ ఆ పార్టీయా, వీడేమన్నాడు ఆడేమన్నాడు తప్పితే మన బహిరంగ చర్చలో ఇది ఒక 2020 క్రికెట్ మ్యాచ్ లాగా మార్చేసాం. సరదాగా 2020 క్రికెట్ మ్యాచ్ చూస్తుంటే వాడు 6 కొట్టాడు, సరదా ఆనందిస్తాను, ఇంకోటి కొట్టాడు ఆనందిస్తాను, నాకేం పోయా, ఎవడు గెలిస్తే మనకేం కావాలి? మన ప్రేక్షకులు అయిపోయినాం. కానీ రాజకీయంలో మన ప్రేక్షకులం కాదు.
ఇది మనది, మన ప్రిన్సిపల్స్. వాళ్ళు కాదు, రాజకీయంలో పోటీ చేసేవాళ్ళు కాదు, వాళ్ళ జీవితానికి వచ్చి కాదు, మన జీవితానికి వచ్చి నిర్ణయాలు జరిగింది. మనకి ఏది కావాలో మనం నిర్ణయించుకోవాలి. ముఖ్యంగా యువత ఆలోచించుకోవాలి. ఆ ఇంగిత జ్ఞానం మనకు లేకపోతే ఎవరిని తిట్టుకుని లాభం లేదు. సార్ ముఖ్యంగా యువతకంతా కూడా సార్, మీరు లైఫ్ మొత్తం కూడా మీరు రిఫార్మ్స్ కోసం వర్క్ చేశారు. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కావచ్చు, ఎలక్టోరల్ రిఫార్మ్స్ కావచ్చు, జ్యుడిషియల్ రిఫార్మ్స్ కావచ్చు, రీసెంట్గా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కావచ్చు. సో అట్లాగే లీడర్షిప్లో కూడా ఇప్పుడు ఏపీలో తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారిని తీసుకుంటే, హీఈస్ ఆల్సో ఎగ్జిబిటెడ్ దట్ ట్రాన్స్ఫర్మేటివ్ లీడర్షిప్ సార్. ఈ గవర్నెన్స్ తీసుకొచ్చిన, డ్వాక్రాని తీసుకొచ్చిన, ఐటీకి పునాది వేసినా కానీ సరే. సో ఆ లీడర్షిప్ని ఇప్పుడున్న ప్రజెంట్ క్రైసిస్లో మీరు టీడీపీ, జనసేన, బీజేపీకి మద్దతు ఇవ్వడం అనేది చాలా బాగా అనిపించింది సార్. అట్ ద సేమ్ టైం ఆ విజన్ ఉంది మనకి. 2014లో స్టార్ట్ అయినప్పుడు రాజధాని లేకపోతే అమరావతి అనేది ఒక ఇన్నోవేటివ్ సొల్యూషన్, ₹1 ఖర్చు లేకుండా 33,000 ఎకరాలు ఒక దగ్గర తేయడం అనేది కానీ, హుద్హుద్ లాంటిది వచ్చి విశాఖపట్నం అతలాకుతలం అయిపోతే మళ్ళీ నిలబెట్టిన, కియా లాంటివి తీసుకొచ్చిన, ఇన్వెస్టర్ సమిట్లని కానివ్వండి, పట్టిసీమ కంప్లీట్ చేసిన, పోలవరం 72% అయినా, దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారు మీరు ఎప్పుడు ముందు నుంచి కూడా ఆయనకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఆయన వ్యక్తిత్వానికి కానీ, ప్రజల మీద ఉన్న జెన్యూన్ ప్రేమ గురించి కానీ. ఒక మాట, మీరు పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో ఉండడం అనేది ఎందుకు ముఖ్యం అనేది కూడా మీరు ఒకసారి చెప్తే. ఇప్పుడు రాజకీయ పార్టీల్లో ఏ పార్టీ అయినా కూడా ఎంతో కొంత ప్రజలకు మంచి జరగాల మనసు లేకపోతే పార్టీలో ఉండేది కష్టాలు పడరు. కానీ ఎందుకు మన ఇవాళ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో కూటమి పక్షాలు మనం ఉండాలి అంటే వాళ్ళ కోసం కాదు, మన కోసం. నరేంద్ర మోదీ గారు ఎన్నైనా విమర్శలు ఉండొచ్చు, కానీ దేశ ఆర్థిక ప్రగతి ఉండాలి, మన ఆదాయాలు పెరగాలి, అణగారిన వర్గాలు తలెత్తుకు బతకాలి, ఊరికే చేయిచాచద్దించేవాళ్ళుగా యాచకులుగా ఉండకూడదు అని మనస వాచకరణ పూర్తిగా దానికోసం పోరాడుతున్న మనిషి. ఇవాళ దేశానికి ఉన్న ఒకే ఒక అవకాశం ఆర్థిక అభివృద్ధి. ఈ 10 ఏళ్లలో ఆయన చూపెట్టాడు. మౌలిక సదుపాయాలు కానీ, పెట్టుబడులు కానీ, ఒక వాతావరణం ఏర్పాటు చేయడం కానీ, ఒక ఆత్మవిశ్వాసం కలిగించడం కానీ ఖచ్చితంగా పనులు చేసి చూపెట్టారు. అలాగే రాజకీయంలో సంస్కృతిని తీసుకొచ్చిన, మన చరిత్ర మూలాలకు వెళ్ళిన దాన్ని సమాజంలో ఆత్మవిశ్వాసం పెంచడానికి వాడుతున్నారు, కానీ సమాజాన్ని తుంచడానికి వాడాల. వీళ్ళే కనుక పాతకాలంలాగా కులాలు ఉండాలి, కొన్ని కులాల వాళ్ళే పెద్దరికం ఉండాలి, మిగతా వాళ్ళతో నాశనం కావాలా, అలాంటి దాన్ని కట్టుబడి ఉంటే మనంతా ఎదురు తిరిగి పోరాడతాం. మహిళలకు హక్కులు ఉండకూడదు, వాళ్ళంతా అణిగిమణిగి ఇంట్లో వంటింట్లో కూర్చోవాలని చెప్పంటే మనంతా పోరాడతాం. వాళ్ళు అలా అంటలా. మహిళల హక్కులు వికసించాలి, వాళ్ళ సంపద సృష్టిలో పాలు పంచుకోవాలి, వాళ్ళ స్వేచ్ఛ ఉండాలి, ఈ కులం ఆ కులం లేకుండా అందరికి ఎదిగే అవకాశం రావాలి, రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ చెప్పని అలా పోరాడుతున్నప్పుడు వాళ్ళు సాంప్రదాయాన్ని ఆ రకంగా పడితే మనం దానికి వ్యతిరేకంగా తీసుకోక్కర్లా. మన దేశంలో చాలామంది చర్చని కొంచెం లోతుగా వెళ్ళటల్లా. నాకు దేవుడు ఉన్నాడో లేదో నాకు తెలియదు, నేను అగ్నాస్టిక్, సంశయవాదిని. కానీ నిజంగా సమాజ ఉన్నతి కోసం మన సంస్కృతిలో మూలాలను మీరు తీసుకొచ్చి దాన్ని ఉపయోగిస్తే దానికి అభ్యంతరం ఏంటి? మూఢనమ్మకాలు వద్దు, కుల వ్యవస్థ వద్దు, మహిళల్ని అణిచివేయటం వద్దు, అందరికీ హక్కులు ఉండాలా, ఎదగాల, వచ్చే తరం మరింత అందంగా బతకగలగాల, ఆత్మగౌరవంతో బతకగలగాల. దాన్ని ఏ రూపంలో చెప్పినా కూడా మనం దాన్ని ఆస్వాదించాలి. చంద్రబాబు నాయుడు గారు రాజకీయంలో అన్ని పార్టీల్లో పొరపాట్లు ఉంటాయి, కానీ ఖచ్చితంగా ఆర్థిక ప్రగతి, సంస్కరణలు, పెట్టుబడులు, ఆదాయాలు పెరగటము, దానిలో ఏ రకంగానూ కూడా మనం తప్పట్ల. ఆయన పుట్టి పెరిగింది గ్రామీణ నేపథ్యం అయినా కూడా ఆధునిక ఆర్థిక వ్యవస్థ ఎట్లా ఉంటుందని పూర్తిగా అర్థం చేసుకుని పెట్టుబడులను ప్రోత్సహించడము, ఒక గ్లోబలీకరణ, ప్రపంచీకరణ జరిగిన సమాజంలో మనం ఊరికే సంకుచితంగా మన ఊరు మన కులం అలా కాకుండా ఈ విషయాల ప్రపంచాన్ని గురించి ఆలోచించడం, దాంతో సంబంధాలు ఏర్పరచుకోవటం, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేది ప్రోత్సహించడం, ఇక్కడి నుంచి అక్కడికి ఎన్నో ఉపయోగించుకోవటం మన ప్రగతి కోసం, అది పూర్తిగా అర్థం చేసుకున్న మనిషి. ఆ రకంగా విశ్వసనీయత ఆయనకు ఉంది. హైదరాబాద్ నగరం అభివృద్ధికి ఎవరు ఏ మాట అన్నా కూడా ఖచ్చితంగా ఆయన వేసిన పునాదులు కీలకం, దానిలో అనుమానం లేదు. ఇక పవన్ కళ్యాణ్ గారు నేను ఎప్పుడు చెప్తుంటాను, యువత, కొత్త తరం ఏ రంగంలో మీరు విజయం సాధించినా కూడా మనసుంటే, మంది హితాన్ని కోరుకుంటే రాజకీయాన్ని విస్మరించవద్దు, రాజకీయాన్ని ఏసరించుకోవద్దు, ముక్కులు ముసుకుని దూరంగా తిరగద్దు. దాన్ని ఏ రకంగా బాగు చేయాలో ఆలోచిద్దాం. ఇది కష్టమైంది, అని తేలిక కాదు. మరి పవన్ కళ్యాణ్ గారు ఈ మన దేశంలో మన యాక్టర్ల అదృష్టం ప్రపంచం అంతా మన దేశంలో మరీ ఎక్కువ. ఈ స్టార్ల అదృష్టం ఏంటంటే
వాళ్ళని చూడడం కోసం పడిపడిచి జనం డబ్బులు ఇచ్చి మరీ దగ్గరికి వస్తారు. రాజకీయంలోకి వస్తే ఏసరించుకుంటారు, మీరు డబ్బులు ఇచ్చి తీసుకోవాల్సి వస్తుంది. ఈ కష్టంలోకి రావక్కర్లా. అందులో ఒకరోజు వచ్చి పోలా, ఏదో తంటాలు పడి నిలబడి అన్ని కష్టాలు ఎదురుస్తుంది. అంటే ఏదో సమాజం బాగుపడాలని తపన ఉండదు. ఈ రాజకీయం బాగుపడాలా, ఈ డబ్బులతో కాకుండా, ఈ కులాలతో కాకుండా, మరి తాత్కాలికమైన తాయిలాలతో కాకుండా కాస్త భవిష్యత్తు బాగుండాలా, సమాజంలో మంచి రాజకీయంగా మంచి పరిపాలన కావాలని కోరుకుంటున్నారు. అలాంటిది వికసించాలి. కాబట్టి ఈ ముగ్గురు కూడా, 3 శక్తులు కూడా ఒక లక్ష్యం కోసం పనిచేస్తారు. ఈవేళ మన దేశం ఉన్న పరిస్థితుల్లో సంపద సృష్టి, మంచి పాలన తప్ప ఇంకో మార్గం లేదు. మంచి పాలన, మంచి రాజకీయం కొంత టైం పడుతుంది. ఎందుకంటే దానికి మరిన్ని మార్పులు కావాలి. దానికి రాజకీయంగా నేపథ్యంగా సృష్టించాలి. ఎన్నికల వ్యవస్థను మార్చాలి, చట్టబద్ధ పాలనలో సమూల మార్పులు కావాలి, అధికారాన్ని పూర్తిగా వికేంద్రీకరించాలి. కానీ మౌలికంగా సంపద సృష్టి, పరిపాలనలో కొంత బ్యాలెన్స్ తీసుకురావడానికి సుముఖంగా ఉన్నటువంటిది శక్తి. కాబట్టి మనం 100కు 100 పాళ్ళు మన కోసం మద్దతు ఇవ్వాలి. పవన్ కళ్యాణ్ గారికి రేపొద్దున ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా కాకపోయినా ఆయనకి వ్యక్తిగతంగా నష్టం ఏం లేదు. ఆయన ఇది వదిలేసి సినిమాల్లోకి వెళ్తే ఆయన హాయిగా, మరి నాకు ఎంత వస్తుంది తెలియదు, ఈ రోజుల్లో ఒక్కో సినిమాకి 10 కోట్లు వస్తుంది, ఇంకా ఎక్కువ. కాబట్టి వాళ్ళకేమి అవన్నీ వదులుకుని రిస్క్ తీసుకుని ఇక్కడ రావడం తప్ప ఇక్కడికి వచ్చి బాగుకునేదేం లేదు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇందాక చెప్పాను, ఆయన కుటుంబం ఇవన్నీ వదిలేసి వెళ్తే హాయిగా వాళ్ళు ఉన్నంత బతకగలరు, ఎక్కడైనా బతకగలరు. అట్లానే మోదీ గారికి ఎలాగో ఇవన్నీ పెట్టే పరిస్థితులు ఇంటికి వెళ్ళిపోతాడు. ఆయన 50-60 ఏళ్ళ నుంచి ఆయన ఏమీ లేకుండా ఉన్నాడు. ఇవాళ ఆయన 18 దాని గురించి ఆలోచించారు. మంచి వచ్చాడు, ఆయన చిన్నప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ విషయంలో ఆయన ఎవరో కాదనలేరు. ఆయన బద్ధశత్రువులు కూడా ఆయన సంపాదన కూడబెట్టుకుని బ్యాంకుల్లో దాచుకుంటున్నాడు, నల్ల డబ్బు ఇంట్లో పెట్టుకున్నాడు, దాన్ని అనుభవిస్తున్నాడు, ఎవరు అనలేడు. ఇది అప్పుడు బట్టలు మార్చుకుంటున్నారని పిచ్చి మాట్లాడాలని తప్ప అంతకుమించి ఆయన గురించి ఏమీ అనలేము మనం. కాబట్టి వాళ్ళకేమీ దీనిలో లాభ నష్టాలు లేవు. ఏ సిద్ధాంతం కోసం ఎలాంటి లక్ష్యాలు ప్రతిపాదిస్తున్నారు, ఎలాంటి చర్యల్ని చేపడుతున్నారు, ఎంత విశ్వసనీయత ఉన్నది, అది ఆధారం. ఆ రకంగా చూస్తే ఈవేళ ఆర్థిక ప్రగతి తప్ప దేశానికి మరో గత్యంతరం లేదు. ఉన్నంతలో పాలన మెరుగుపరిచి మనకు సేవలు పెంచడం తప్ప వేరే గత్యంతరం లేదు. తాత్కాలికమైన తాయిలాలతో ప్రజల్ని మభ్యపెట్టడం కానీ, కులం మతం అన్న భావాన్ని విపరీతంగా పెంచి మనలో ద్వేషాన్ని పెంచి ఈ జీరో సంఖ్యంగా మార్చడం కానీ, లేకపోతే రాజకీయాన్ని ఒక ఖేల్లాగా మార్చి ఎన్నికల్లో గెలిపే సర్వస్వంగా ఉండటం కానీ, ఈ 3 రకాల ధోరణులు ఈ దేశ భవిష్యత్తుకి చాలా ప్రమాదాన్ని తీసుకొస్తాయి. దానికి అతీతంగా కాస్త వచ్చే తరం గురించి ఆలోచించే రాజకీయం కావాలి. ఆ నేపథ్యంలో జాతీయ స్థాయిలో కానీ, రాష్ట్రంలో కానీ ఎన్డీఏ తప్ప వేరే మార్గం లేదు. నాకు అన్ని పార్టీలతో సంబంధాలు ఉన్నాయి. అవును సార్. ప్రతి పార్టీలు ఇప్పటికి కూడా చాలా మనసున్న వాళ్ళు, సమాజాన్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు. నేను కొన్ని పేర్లు ఎందుకు చెప్పనంటే మిగతా వాళ్ళ పేర్లు చెప్పలేదని అసూపడతారని చెప్పాను. అదర్వైజ్ చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు, మనం గర్వించదగ్గ వాళ్ళు ఉన్నారు. కానీ ఇవాళ పార్టీల తీరు చూస్తే కాంగ్రెస్ పార్టీతో నాకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు దేశంలో అన్ని ప్రయోజనాలని సమన్వయం చేసిన పార్టీ ఇవాళ పూర్తిగా బ్యాలెన్స్ కోల్పోయింది. సంపద సృష్టి, దేశ భవిష్యత్తు గురించి అవగాహన పూర్తిగా లేకుండా ఏదో రకంగా ఈ కులాలు, వర్గాలు, ఈ రకమైన రాజకీయం తప్ప, దాని చుట్టూ తిప్పటం తప్ప, తాత్కాలిక సంక్షేమం తప్ప భవిష్యత్తు గురించి ఆలోచన పోయింది. ఏ పార్టీ అయితే 91లో గతంలో తప్పులు జరిగినా కూడా సంస్కరణలకి నాంది పలికిందో ఆ పార్టీ ఆ సంస్కరణలు మర్చిపోయింది. విచిత్రంగా వాజ్పేయి ప్రభుత్వము, ఇవాళ మోదీ గారి ప్రభుత్వము ఆ సంస్కరణలు, ఆర్థిక ప్రగతి దానికి అంకితంగా ఉన్నది. ఆర్థిక క్రమశిక్షణ, కాంగ్రెస్ పార్టీ ఆర్థిక క్రమశిక్షణ పూర్తిగా వదిలేసింది. కాబట్టి ఖచ్చితంగా బలమైన ప్రతిపక్షం కావాలి దేశంలో. కానీ ప్రతిపక్షం కోసం ప్రతిపక్షం కాదు, ప్రతిపక్షంగానే అధికార పక్షంగానే ప్రజల కోసం ఉండాలి. కానీ అధికారం కోసం ప్రజా ప్రయోజనాన్ని తాకట్టు పెట్టే పరిస్థితి ఉండకూడదు, దీర్ఘకాల ప్రయోజనాన్ని. కాబట్టి ఆ విజ్ఞత వస్తుందని ఆశిద్దాం. అది రావడం కోసం కూడా పోరాడదాం. రేపు ఎన్నికైన తర్వాత కూడా ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా మిగతా విషయాలు ఎన్నైనా పోరాడండి, మీరు ఎక్కడైనా పోటీ పడండి. కానీ దేశ ఆర్థిక భవిష్యత్తు, హేతుబద్ధమైన విధానాలు, మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడులను ప్రోత్సహించడం, చట్టబద్ధ పాలన, మంచి ప్రమాణాల విద్య, ఉత్తుత్తి విద్య కాదు, మంచి ఆరోగ్యం, ఈ విషయంలో ఏకాభిప్రాయం కావాలి. ఆంధ్రప్రదేశ్లో ఒక్క మాట ముగించే ముందు నేను అభివృద్ధిని వికేంద్రీకరించడం చాలా అవసరం. అమరావతి ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీగా మనం పెంచడం ఎంత అవసరమో టాలెంట్ని ఆకర్షించడం కోసం, అదే సమయంలో మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి సామాన్యులు, పెద్దగా నైపుణ్యం లేని వాళ్ళు ఏ పాపం ఎరగకుండా, విద్య లేని కారణంగా, మంచి విద్య లేని కారణంగా నైపుణ్యం తక్కువ ఉన్నది. వాళ్ళందరూ హైదరాబాద్కో, అమరావతికో, చన్నపట్నానికో, బెంగళూరుకో వలస పోవాలంటే ఒక్కసారి ఊహించుకోండి.
ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన మనిషి పెద్దగా నైపుణ్యం లేకుండా, పెద్దగా చదువు లేకుండా, సంపాదించే శక్తి లేకుండా మహానగరానికి పోతే అక్కడ ఎక్కడ ఉంటారు? ఎవరు పట్టించుకుంటారు? ఎంత ఆదాయం వస్తుంది? ప్రయాణానికి ఎంత ఖర్చు అవుతుంది? ఏదైనా సమస్య వస్తే, అనారోగ్యం వస్తే, ఒకరోజు ఉపాధి కోల్పోతే, ఆ సంక్షోభం వస్తే పట్టించుకునే వాళ్ళు ఎవరు? ఆలనా పాలన ఏమిటి? ఈ దేశంలో శాంతి ఎట్లా ఉంటుంది? సంతోషం ఎట్లా ఉంటుంది? కోవిడ్ టైంలో మనం చూసాం. ఒకసారి ఆర్థిక వ్యవస్థ ఎప్పుడైతే స్తంభించిపోయిందో, మనమే స్తంభింపజేశామో ఆ వ్యాధి అరికట్టడం కోసం చెప్పని కొన్ని లక్షల మంది గ్రామాలకు వెళ్ళిపోతుంటే ఎన్ని నరకయాతనలు అనుభవించారు. అవును సార్. వాళ్ళంతా ఎవరు? నైపుణ్యం ఉన్నవాళ్ళు కాదే, స్థిరమైన ఉద్యోగం ఉన్నవాళ్ళు కాదే, వాళ్ళంతా తక్కువ ఆదాయాలతో మారుమూల గ్రామాల నుంచి మహానగరాలకు వలసపోయిన వాళ్ళు, అనార్గనైజ్ సెక్టర్ నరకం అనుభవించారు. అలాంటి వాళ్ళకు అవకాశాల కోసం చెప్పని చిన్న పట్టణాలు ఎక్కడికక్కడికి వచ్చినాయి అనుకోండి, ఏమవుతుంది? పల్లెటూళ్ళలో ఉంటూనే ఇక్కడ పని చూసుకోవచ్చు, ఊరి సంగతి చూసుకోవచ్చు. ఆలనా పాలన ఉంటుంది. మనకు తెలిసిన వాళ్ళు, మనకు కావాల్సిన వాళ్ళు, బంధువులు, మిత్రులు ఉంటారు. తక్కువ ఆదాయంతో కూడా గౌరవంగా బతకచ్చు. 15,000 రూపాయల ఆదాయంతో ఒక చిన్న పట్టణంలో పల్లెటూరు దగ్గరగా ఉంటే బతకడం వేరు, ఒక మహానగరంలో బతకటం వేరు. అవును సార్. చాలా తేడా ఉంది. అదే డబ్బు వచ్చేది అదే. కానీ ఇక్కడ నేను బతుకు నరకం, అక్కడ 15,000తో గౌరవంగా బతకచ్చు. రేపొద్దున పిల్లల భవిష్యత్తు బాగు చేసుకోవచ్చు. కాబట్టి చిన్న పట్టణాలు పెరగాలి. అభివృద్ధి అవకాశం ఆంధ్రప్రదేశ్లో ఉంది సార్. తీర ప్రాంతం ఉండడం వల్ల ఉంది. విశాఖపట్నం కావచ్చు, రాజమండ్రి కావచ్చు, అంతకు మించి విశాఖపట్నం, రాజమండ్రి కాకుండా 50,000 లక్షల జనాభా కూడా ఎక్కడికక్కడ ఎక్కడ ఆర్థికంగా అవకాశాలను కూడా కూడల్లో సహజంగా పెరిగే ఏర్పాటు చేస్తే ఏమవుతుందంటే, ఆ గ్రామంలో వ్యవసాయమో మరొకటి చూసుకుంటూ, పట్టణంలో నివాసం ఉంటూ, విద్యా ఆరోగ్యం లాంటివి చూసుకుంటూ, వ్యాపారమో మరొకటి చూసుకుంటూ, పిల్లల భవిష్యత్తును కాపాడుకుంటూ ఇన్ సిటు అర్బనైజేషన్ అంటాం. అవును సార్. మరి కలాం గారు కూడా చెప్పారు. కలాం గారు ఎప్పుడు అనేవారు? ప్యూరా అనేవాడు. ప్రొవైడింగ్ అర్బన్ ఎమ్యూనిటీస్ అండ్ రూరల్ ఏరియాస్ అనేవాడు. కొంచెం ఆ పదజాలం కఠినంగా ఉన్నా కూడా దాని వెనకాల ఉన్న భావం ఇది. అది చాలా అవసరం. మీరు ఎక్కడో మారుమూల పల్లెటూళ్ళ నుంచి మహానగరానికి, నా మటుకు నేను గ్రామంలో పెరిగాను. నాకు హైదరాబాద్ ఆ రోజుల్లో ఊహించినంత నగరం అది. విజయవాడ మాకు పెద్ద సిటీ. విజయవాడ 14 కిలోమీటర్ల దూరం ఉన్నా కూడా, కాబట్టి కల్చరల్గా, ఎకనామిక్గా బోల్డంత డిస్టెన్స్ ఉన్నది. అది ఉన్నప్పుడు ఎక్కడికక్కడ చిన్న పట్టణాలు ఉంటే నేను డిస్లొకేషన్ కాను. మీకు గొప్ప నైపుణ్యం ఉంది, మీరు గొప్ప డాక్టర్ అయినారు, గొప్ప ఎంటర్ప్రెన్యూర్ అయినారు, టెక్నాలజిస్ట్ అయినారు, ఫిల్మ్ డైరెక్టర్ అయినారు, ప్రొఫెసర్ అయినారు, అప్పుడు మహానగరాల్లో ఉంటారు. చిన్న చిన్న ఊళ్ళలో వాళ్ళ టాలెంట్ తగ్గట్టుగా మనకి అవకాశం దొరకదు. కానీ ఒక కార్పెంటర్కో, ఒక ప్లంబర్కో, లేకపోతే ఒక మేసన్కో, మరొకళ్ళకో మహానగరం ఎందుకంటే ఎక్కడ మనిషి ఉంటే అక్కడ ఉపాధి ఉంటుంది. అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి నీకు? అంచేత క్లస్టర్ బేస్డ్ రేపు వచ్చే ప్రభుత్వం ఖచ్చితంగా ఎక్కడికక్కడ చిన్న పట్టణాలు పెరిగే ఏర్పాటు జరగాలి. అధికారం ఆర్థికంగా కొంతైనా వికేంద్రీకరణ జరగాలి. దాంతోపాటు ఉన్న అవకాశాలు ఉపయోగించుకోవాలి. ఖచ్చితంగా ప్రయత్నం జరుగుతున్న ఆశిద్దాం. మనందరం ఎన్నికలు అయిన తర్వాత కూడా అందరం తలకాస్త చేవేసి, ఇదేదో ఎన్నికైన ఈ ప్రభుత్వం ప్రభుత్వాన్ని ఏ పార్టీని వాళ్ళు సొంతంగా చేయలేరు. ఇది మనదని మనంతా పూనుకోవాలి. పూనుకుని సాయం చేయాలి. సమాజాన్ని అంతనే కలపాలి. దానిలో కులాన్ని, వర్గాన్ని పక్కన పెట్టాలి. మన బతుకు బాగుంటే అదే కులం, అదే మతం. అండ్ ఇంకొక లాస్ట్ విషయం సార్, ఎలక్షన్కి లాస్ట్ 5 రోజులు, వారం రోజులు క్రూషియల్ అంటారు కదా. అంటే డబ్బుల పంపిణీ క్రూషియల్, సారాయి పంపిణీ క్రూషియల్. అది సార్, అందుకని ఎవరికైతే విచక్షణ ఉండి రాష్ట్ర భవిష్యత్తుకు దారి ఏదైనా అర్థమైందో, ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకి తెలిసిన వాళ్ళలో ఒకళ్ళని కనుక కన్విన్స్ చేసి కనుక ఓటు కనుక మార్చగలిగితే అది రెండే. ఒకటి, ఎవరికి వేసినా ఒకటే, ఎందుకు ఓటు వేయటం అని చెప్పని నిరాశలో ఉండబోకండి, అలసత్వంలో ఉండబోకండి. ఓటు చాలా కీలకం. ఎవరు కొట్టేసినా మీ ఇష్టం, కానీ మీ ఓటు వేయడం అనేది పౌరసత్వానికి చిహ్నం. మనం కదులుతున్నాము, మనం ఓటేస్తున్నాము, మనం ఆలోచిస్తున్నాము అంటే రాజకీయం వాళ్ళకి రేపైనా మారుతుంది. మనం పట్టించుకోవట్లేదు, మనం ఇంట్లో నిద్రపోతున్నాము, ఊరికి అప్పుడప్పుడు వాగడం తప్ప ఏం ప్రయోజనం లేదని చెప్పనుకుంటే మనం మీ మాటకు విలువ ఉండదు. రాజకీయాన్ని తిడుతూ కూర్చుని వెనకాల విమర్శిస్తూ ఉండే డ్రాయింగ్ రూముల్లో ఎన్నికల్లో ఓటు వేయకుండా అంటే మీరు నిరర్థకం. నేను కొంచెం పచ్చిగా, కొంచెం పరుషంగా చెప్తున్నాను. మనం ఖచ్చితంగా పాలు పంచుకోవాలా, ఓటు వేయాలా. అందులో నిరుపేదలు ఒక వినుక కోసం గట్టిగా ఓటేస్తున్నారు. తెలివి ఉందనుకున్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, ఆదాయాలు ఉన్న వాళ్ళు ఓటేయకుండా ఉంటే అసలు మీకు అర్హత ఎక్కడుంది? పౌరసత్వాన్ని పాటిస్తున్నది సామాన్యులు. పాప సామాన్యులకు పూర్తిగా విషయం అర్థం కాకపోవచ్చు, మోసపోవచ్చు. మోసపోని వాళ్ళు, కొంచెం ఆలోచించే వాళ్ళు, ముందు చూపు ఉన్న వాళ్ళు మీరు ఓటేయకపోతే దేశంలో మంచి మార్పు ఎట్లా వస్తుంది? ఆ తర్వాత విమర్శిస్తే ఉపయోగం ఏంటి? కాబట్టి రాజకీయాన్ని ద్వేషిస్తున్నాం, చాలా చండాలంగా ఉంది, ముక్కు మూసుకుంటున్నాం, అసహ్యంగా ఉంది, మేము వద్దనే వాళ్ళందరూ కూడా వాళ్ళు విజ్ఞులు కాదు. ఎందుకంటే పరుషణ పదాన్ని వాడడం, కానీ తెలివితేటలు ఉన్న పని కాదు. కాబట్టి ఖచ్చితంగా ఓటు వేయాలి. రెండోది,
మీ కులాలో లేకపోతే ఈ పిచ్చో ఈ ట్రైబలిజమో పక్కన పెట్టి మన కుటుంబాలకి మన పిల్లలకి మంచి ఏం జరుగుతుంది. నిజమైన స్వార్థం, ఇంగిత జ్ఞానంతో కూడిన స్వార్థం కావాలి, పెద్ద త్యాగం అక్కర్లా. అవును సార్. అది ఉంటే, అది అర్థమైతే మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత గుర్తుంచుకోండి, 5 ఏళ్ల పాటు పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చారు, మీరు బాధ్యత మీరు తీసుకోవాలి. తర్వాత వాళ్ళని తిట్టి ప్రయోజనం లేదు, రస్తారోకోలు చేస్తే ప్రయోజనం లేదు. కాబట్టి ఏం కోరుకుంటారో ఆలోచించుకోండి, ఎలాంటి లోకం కావాలో ఆలోచించుకోండి, దానికి ఉన్నంతలో ఎవరు దోహదం చేస్తారో చూడండి. అంతేగాని ఎవరు పనికిరారు అనుకోబోకండి. ఖచ్చితంగా మనకు ఆప్షన్స్ ఉన్నాయి. అద్భుతమైన రాజకీయం కాదు, ఈ రాజకీయంలో చాలా లోపాలు, అందరూ డబ్బులు పంచుతున్నారు, దానిలో అనుమానం లేదు, అందరూ తప్పులు చేస్తున్నారు. కానీ దానిలో కూడా కొన్ని మౌలికమైన తేడాలు ఉన్నాయి. ఈవేళ నా దృష్టిలో భారతదేశంలో ఒకే ఒక్క మౌలికమైన తేడా, సంపద సృష్టి జరుగుతుందా, ఉపాధి కల్పన జరుగుతుందా, ఆదాయాలు పెరుగుతాయా, ఓ పక్క తాత్కాలికమైన పంపిణీ మాత్రమే జరుగుతుందా, రెండో పక్క. ఈ రెంటికి మధ్య పోరాటం జరుగుతుంది. ఆ పోరాటంలో నా ఓటు చాలా స్పష్టంగా ఉంది. కారణం చెప్తున్నాను, నాకు కులం అక్కర్లేదు, వర్గం అక్కర్లేదు, మతం అక్కర్లేదు. కాస్త ముందు చూపుతూ ఆలోచించండి. 10 మందికి ఈ పూనకంలో పడకుండా, ఈ కులాల పూనకంలో, పార్టీల పూనకంలో, పార్టీల జెండాలు మోసేటువంటి పల్లకీలు మోసే బోయిలు కాకుండా, జెండాలు పెట్టే కూలీలు కాకుండా, కాస్త భవిష్యత్తున్న మనసున్న మనుషులుగా ఆలోచిస్తే మీకే బోధపడుతుంది మీ మంచి ఏంటో. ఇక ఈ లాస్ట్ 3-4 రోజులు కూడా నిజంగా వాళ్ళ పిల్లల భవిష్యత్తుకి ఎవరైతే పునాదులు వేయగలుగుతారో, మంచి భవిష్యత్తు ఇవ్వగలుగుతారో అలాంటి నాయకులకి, అలాంటి పార్టీలకి ఓట్లు వేయాలని ఆశిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.